థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభా, నీ గురించి ప్రభా మేము అర్థం చేసుకోవడానికి, ప్రభా నీ లేఖనాల యొక్క సారాంశాన్ని, భావాన్ని గ్రహించడానికి నీ కృపను మాకు అనుగ్రహింపచేయండి. ప్రభా, నీ వాక్య సత్యాలను మా మనసులో స్థిరపరచుకొని అన్ని వేళలా నీకు విధేయులైనటువంటి పిల్లల వలె ఉండినట్లుగా కృప చూపించమని ప్రభా, నన్ను ఈ సమయంలో ప్రభా నీ ఆత్మచేత నింపి ప్రభా, అలాగే వింటున్న వారిని కూడా ప్రభా నీ ఆత్మచేత నడిపించమని మా ప్రార్థనలు వింటున్నదికై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఈరోజు మన అంశం మన అంశం పేరు హూ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎవరు ఇంతకీ? మీరేమనుకుంటున్నారు? ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే మీరేమని సమాధానం చెప్తారు? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు పట్ల మనకున్నటువంటి అవగాహన ఏంటి? యేసుక్రీస్తును మనం ఎలా చూస్తున్నాం? మన హృదయంలో మన మనస్సులలో ఏ స్థానం మనకు యేసుక్రీస్తు పట్ల మనం ఇస్తున్నాము అనేది ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే యేసుక్రీస్తును బైబిల్ ఎలా పరిచయం చేసిందో, తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు, లేకపోతే అపోస్తులు ఏమని పరిచయం చేశారు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించినటువంటి చెప్పిన విషయాలేంటి, సంపూర్ణంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏమని సెలవిస్తుంది అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ను మనం ఈరోజు చూడబోతున్నాం. ముందుగా ఉపోద్ఘాతం చూడండి. యేసుక్రీస్తు ఎవరు అని ప్రశ్న రేజ్ అయినప్పుడు వరల్డ్ వ్యూస్ అంటాం. ప్రపంచ దృక్పథంలో చాలా రకాలుగా యేసుక్రీస్తుని గురించి అనుకుంటా ఉంటారు. ఉదాహరణ, యూదులు యేసుక్రీస్తును కేవలం ఒక బోధకుడు, రబ్బీ అని మాత్రమే నమ్ముతారు. వాళ్ళు మెస్సయ్యగా, యేసును క్రీస్తుగా అంగీకరించరు. అంటే యేసే మెస్సయ్య అనే విషయాన్ని యూదులు ఒప్పుకోరు. అంటే వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడు అనేటువంటి ఎదురుచూపు కలిగినటువంటి ప్రజలు. యూదులు క్రీస్తుని ఒప్పుకోవట్లేదు. యూదులు యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. కేవలం ఆయన ఒక బోధకుడుగా మాత్రమే చూస్తారు చాలా మంది యూదులు. అంటే యూదులు ఎవరైతే క్రీస్తుని విశ్వసించని యూదులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. రెండోదిగా ముస్లిమ్స్, ఇస్లాం వాళ్ళు యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగా చెబుతారు, ఒక ప్రవక్తగా నమ్ముతారు, ఒక కన్యమరియకు జన్మించినటువంటి వ్యక్తిగా గుర్తిస్తారు, అంతవరకే. కానీ ఆయనను దేవునిగా కానీ దేవుని కుమారుడుగా కానీ ముస్లింలు అస్సలు ఒప్పుకోరు. సో వాళ్ళ నమ్మకం అక్కడి వరకే అన్నమాట. బౌద్ధులు ఉన్నారనుకోండి, యేసుక్రీస్తు ఎవరు అని అంటే వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు ఒక గొప్ప సన్యాసి, గ్రేట్ మోంక్ అంటారు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు లాగా అంత నిష్ట కలిగి జీవించిన వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఆయన కేవలం ఒక మోంకు మాత్రమే, ఒక సన్యాసి మాత్రమే. అయితే మన హైందవ సహోదరులు యేసుక్రీస్తును కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి గురువుగా భావిస్తారు, కొంతమంది అవతార పురుషునిగా భావిస్తారు, కొంతమంది వాళ్ళ దేవతలతో పాటు ఆయనను కూడా ఒక దేవుడుగా నమ్మే వాళ్ళు ఉన్నారు, మొక్కే వాళ్ళు ఉన్నారు, అంతవరకే. కానీ యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత, అసలు యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి దానికి ఇక్కడ ఎవరు కూడా సరైనటువంటి నమ్మకం కలిగి లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. సెక్యులర్ పీపుల్ అయితే ఏమంటారంటే యూద మత గురువు అంటారు, లేదా నైతికపరమైనటువంటి బోధకుడు, ఒక మంచి బోధకుడుగా నమ్మే వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు గురించి ఏమంటారు అంటే గ్రేట్ విక్టిమ్ అంటారు, అంటే బాధితుడు. యేసుక్రీస్తు లాంటి బాధితుడిని మేము ఎక్కడ కూడా చూడలేదు, ఆయన చాలా భయంకరమైనటువంటి గొప్ప బాధితుడు. ఎందుకంటే సైనికుల చేత, రోమన్ ప్రభుత్వం చేత అతి క్రూరంగా హింసించబడ్డాడు, అతి క్రూరంగా ఆయన చంపబడ్డాడు, అతి క్రూరంగా అతను సిలువ వేయబడ్డాడు. కాబట్టి అతను ఒక విక్టిమ్, ఒక బాధితుడుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డాక్టర్ సమ్ టైమ్స్ యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన హీలర్, ఒక గొప్ప స్వస్థపరచువాడు, బైబిల్లో ఆయన అనేక మంది గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను స్వస్థపరిచాడు అని కొంతమంది ఆయన గురించినటువంటి అభిప్రాయాన్ని వెళ్ళబుస్తూ ఉంటారు. శాస్త్రవేత్తలు ఆయన ఒక చారిత్రక పురుషుడు, ఎందుకంటే రకరకాల ప్రయోగాలు, అంటే రకరకాల తవ్వకాలు కావచ్చు, భౌగోళిక పరమైనవి కావచ్చు, లేకపోతే ఇతరత్ర
పరిశోధనలు జరిపినప్పుడు శాస్త్రవేత్తలు ఆయన ఒక చారిత్రక పురుషుడు అని చెబుతా ఉంటారు. ఇలా యేసుక్రీస్తు గురించి ప్రపంచం అంతా కూడా ఒక్కొక్కరు ఒక రకంగా భావిస్తున్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ఎవరు అని అంటే అందరు కాదు, కొంతమందికి తప్పుడు అవగాహనే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ఎవరు అని అంటే క్రైస్తవులు కూడా ఆయన ఏదో మంచి చేస్తాడు, ఆయన నమ్ముకుంటే మంచి జరుగుతుంది అనే భావజాలము క్రైస్తవులు కొంతమందికి అలాంటి భావజాలాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు అంటే మనం ప్రార్థన చేసిన దానికల్లా ఆయన జవాబిస్తాడు, అంటే ప్రార్థనకు జవాబిచ్చేవాడు, మనం ఏం ప్రార్థన చేసినా వింటాడు, మనం అడిగిందల్లా తెచ్చిచ్చేవాడు. కొంతమందికి యేసుప్రభు అంటే అలీబాబా అద్భుత దీపం లాగా అన్నమాట, అంటే జీన్ లాగా. సో అద్భుత దీపాన్ని రబ్ చేస్తే అంటే ఏం చేస్తాడు, అందులోకి వెళ్ళి ఒక జీన్ వచ్చి ఆ చిత్తం మీకు ఏం కావాలని అడుగుతాడు అనమాట. అలాగా యేసు ప్రభుని చాలా మంది క్రైస్తవులు క్రైస్తవేతలు కూడా కొద్దిమంది ఆయనను ఒక జీన్ లాగా భావించే వాళ్ళు ఉన్నారు. అంటే బయటికి ఆయన జీన్ అని చెప్పకపోయినా, బయటికి నోటితో అలా చెప్పకపోయినా, వారి భావజాలంలో యేసుక్రీస్తు అంటే మన అవసరతలు తీర్చేవాడు, అక్కర్లు తీర్చేవాడు, అడిగినప్పుడు అలా రావాలి, మన అక్కర్లు తీర్చాలి, వెళ్ళిపోవాలి. మనం ప్రార్థన చేసిన వెంటనే ఆయన మనకు అడిగిందల్లా ఇచ్చిపోవాలి, అంతవరకే అనమాట యేసుక్రీస్తు అని అంటే. కొంతమంది కాదు, అందరికి కాదు, కొద్దిమంది దుష్టులు అలాగా చూపిస్తా ఉన్నారు యేసుక్రీస్తును అంటే. చాలా మంది సాక్ష్యాలు కూడా అలాంటి చెప్పడం ద్వారా యేసుక్రీస్తు మీద తప్పుడు అభిప్రాయము కలుగుతా ఉందన్నమాట. తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు ఆలోచనలు కూడా యేసుక్రీస్తు పట్ల చాలా మంది వారి వారి సాక్ష్యాలను బట్టి తప్పుడు అవగాహనను కలిగిస్తా ఉన్నారు. సో ఇలా యేసుక్రీస్తు అనగానే చాలా మంది రకరకాలుగా ఇలా భావిస్తా ఉన్నారు. ఇలా రకరకాలుగా భావించడానికి మరి వారి వారి దృక్పథాలు, వారి ఒక ఆలోచన విధానం కారణాలు. అయితే మరి యేసుక్రీస్తును ఒకే కోణంలో చూడడం, లేకపోతే సరిగా సంపూర్ణంగా చూడకపోవడము ఈ దృక్పథాలకు కారణమై ఉండొచ్చు. కానీ క్రైస్తవులు యేసుక్రీస్తును ప్రజెంట్ చేసే విధానం, యేసుక్రీస్తుని బయటికి ప్రచారం చేసే విధానం చాలా మరి వాక్య విరుద్ధంగానే, అంటే కొంతవరకు కొన్ని సత్యాలు ఉన్నప్పటికీ అది పూర్తిగా మాత్రం సత్యం కాదు. యేసుక్రీస్తును చూపించే విధానం, యేసుక్రీస్తును నమ్ముకో నీకు అదవుతుంది, యేసుక్రీస్తు నమ్ముకో నీకు పిల్లలు పుడతారు, యేసుక్రీస్తు నమ్ముకో నీకు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పేసి, యేసుక్రీస్తు అంటే కేవలం ఒక అక్కర తీర్చేవాడు, ఒక అవసరాలు తీర్చేవాడు, స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసేవాడు. యేసుక్రీస్తు అంటే నీ జీవితంలో ఎక్కడొచ్చినా నువ్వు వాడుకోవచ్చు యేసుక్రీస్తుని, దేనికైనా నువ్వు క్రీస్తును వాడుకోవచ్చు అన్న, అంటే ఆయనను కేవలం ఒక, అంటే మన అవసరతలు తీర్చే వ్యక్తిగానే చాలా మంది చిత్రీకరిస్తున్నారు. మరి అది సమంజసం కాదు, అది వాక్యానుసారం కాదు, అది దైవ చిత్తం కూడా కాదు, అది దేవుని యొక్క ఉద్దేశం కూడా కాదు. మరి యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న మనము వేసుకున్నట్లయితే ఇంట్రడక్షన్లో ఒక అద్భుతమైన మాట మనం చూడాలి. హూ ఇస్ జీసస్ క్రైస్ట్ అనే ప్రశ్నకి ఆయన సన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన దేవుని కుమారుడు అనేటువంటి మాటను మనం ఖచ్చితంగా నొక్కి చెప్పుకోవాలా. యేసుక్రీస్తు ఎవరు? ఆయన సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. క్రీస్తు ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఈ మాట మన మనసులో ఉండాల. దేవుని కుమారుడు అనేటువంటి మాట మన జీవితంలో, మన మనసులలో అది స్థిరమైనటువంటి భావజాలంగా ఉండాలి. ఎందుకు సన్ ఆఫ్ గాడ్ అనేది చాలా ప్రత్యేకించబడినటువంటి మాట. దేవుని కుమారుడు అనేటువంటి మాట చాలా ప్రత్యేకించబడింది, శ్రేష్టమైనది కూడా. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్లో అనేక స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం, స్పష్టంగా చెప్పబడింది. యేసుక్రీస్తు దేవుని ఒక కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఏంటి దేవుని కుమారుడు అంటే, ఈ విషయంలో 3 కోణాల్లో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని స్వయంగా తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా స్వయంగా ప్రకటన చేసుకున్నాడు, నేను దేవుని కుమారుడనని. అంత మాత్రమే కాదు, అపోస్తులు కూడా సాక్ష్యం ఇచ్చారు. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని అపోస్తులు కూడా సాక్ష్యం ఇచ్చారు. సో దేవుని కుమారుడు అనేది చిన్న విషయం కాదు, చిన్న మాట కాదు. దేవుని కుమారుడు అంటే మనం అర్థం చేసుకునేటువంటి భావజాలంతో కూడినటువంటి మాట కాకపోవచ్చు. అంటే మనం ఎలా అనుకుంటున్నామో తెలియదు. ఒక్కొక్కరు దేవుని కుమారుడు అనగానే రకరకాలుగా అనుకుంటా ఉండొచ్చు. అయితే చూడండి, దేవుని కుమారుడు అనేటువంటి భావజాలాన్ని మనం చూడడానికి ముందు ఈ సాక్ష్యాలను ఒకసారి గమనించుదాం. దేవుని స్వరమే యేసును కుమారుడుగా ప్రకటించింది కదా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నటువంటి సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని స్వయంగా దేవుడే యేసుక్రీస్తును గురించినటువంటి ప్రకటన చేయడం మనం చూస్తాం.
ఇది సాధారణమైన ప్రకటన కాదు. ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని స్వయంగా దేవుడే ప్రకటించడం మనం చూస్తాం మత్తయి సువార్త 3:17లో. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా, అంటే రూపాంతర కొండ మీద కూడా యేసు ప్రభు గురించినటువంటి ప్రత్యక్షత లేకపోతే సాక్ష్యము తండ్రి అయిన దేవుడి నుంచి వస్తుంది. ఏమని? ఇగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినండి. శిష్యులకు చెప్తున్నాడు, పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉన్న, ఇతని మాట వినండి. చూడండి, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ప్రాధాన్యత, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి విలువ, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి స్థానము చాలా ఉన్నతమైనది. అందుకే అంటున్నాడు తండ్రి, ఇతని మాట వినండి, మీ ఆలోచనలు కాదు. పేతురు అక్కడ తప్పుడుగా ఆలోచిస్తున్నాడు. మోషకొకటి, ఏలియాకొకటి, యేసుప్రభు ఒకటి పర్ణశాలలు ఏదో కడదామని, గుడారాలు వేద్దామని చూస్తా ఉన్నాడు. కానీ తండ్రి అయిన దేవుని స్వరము దాన్ని అడ్డగించాడు. ఏమంటున్నాడు? మీరు కాదు, ఆయన మాట వినండి, ఆయన చెప్పినది వినండి. చూడండి, ఇది యేసుక్రీస్తు యొక్క కుమారత్వం, మనుషుల అభిప్రాయం కాదు. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది ఒక అభిప్రాయం కాదు, మానవ మనసులో నుంచి పుట్టినటువంటి ఆలోచన కానే కాదు అనే విషయాన్ని మనం అందరం గ్రహించాలా. ఇది స్వయంగా దేవుడు ప్రకటించినటువంటి విషయం, దేవుడు డిక్లేర్ చేసినటువంటి విషయంగా మనం గ్రహించాలా. ఓకే, దేవుని కుమారుని గురించినటువంటి మాట. రెండోది, యేసు స్వయంగా తండ్రితో తన ప్రత్యేకమైన సంబంధాన్ని ప్రకటించాడు. దేవుడిని తన తండ్రిగా ప్రత్యేకంగా పేర్కొన్నాడు. యేసుక్రీస్తు కూడా స్వయంగా నేను నా తండ్రి పని చేయుచున్నామన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 వచనం. యేసు అంటున్నాడు, నా తండ్రి పని చేయుచున్నాడు అన్నప్పుడు యూదులను చంపాలని చూశారు. ఎందుకంటే ఈ దేవుణ్ణి తండ్రి అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు యూదుల దృష్టిలో. అది వాళ్ళ దృష్టిలో బ్లాస్ఫెమీ, అంటే దేవదూషణ అన్నమాట. అందుకే యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుడు నా తండ్రి అని చెప్పుకున్నాడో, వాళ్ళ భావజాలం ఏంటో తెలుసా? యూదుల భావజాలం. యేసుక్రీస్తు దేవుని తండ్రి అని చెప్పుకున్నా, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నా, దాని యొక్క డైరెక్ట్ అర్థం ఏంటిది అంటే, నేరుగా వారు అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఇతడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇతడు దేవునితో సమానుడు అని చెప్పుకుంటున్నాడు, ఇతడు దైవత్వం కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇతను డివినిటీ ఉన్న వ్యక్తి, ఈయన దైవత్వం కలిగినటువంటి వ్యక్తి, ఈయన సాధారణ మనిషి కాదు, ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు అనే భావజాలం యూదులకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను దేవుని కుమారుడనని యేసుప్రభు ఎప్పుడైతే చెప్పాడో దాని భావము యూదులకు అర్థమైంది. ఈరోజు చాలా మందికి అర్థం కాల, మన ముస్లిం సహోదరులకు అర్థం కాల. వాళ్ళు ఏమంటారు అంటే, ఎక్కడ యేసుప్రభు దేవుడు అని చెప్పుకున్నాడు అని అడుగుతారు. దేవుని కుమారుడు అని చెప్పుకోవడం అంటేనే అది దేవుడు అని చెప్పుకున్నాడు. యేసుప్రభు డైరెక్ట్గా ఎక్కడైనా చెప్పాడా? ఇది డైరెక్టే. అందుకే ఆయన చంపాలని చూశారు. ఎందుకంటే తన తండ్రిగా చేసి తన దేవునితో సమానమని చెప్పుకుంటున్నాడని వారు అర్థం చేసుకున్నారు. యూదుల భావజాలం చూడండి, దేవుని కుమారుడు, దేవుడు తండ్రి అని చెప్పడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి దాని అర్థం? ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానుడని వాళ్ళ భావజాలం. అది వాళ్ళకి తెలుసు. అది ఎవరో బయట వాళ్ళు నమ్మనంత మాత్రం వచ్చిన నష్టం లేదు. బైబిల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సందర్భములో యూదులు ఆ విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నారు. దేవుడు నా తండ్రి, నేను దేవుని కుమారుడని ప్రభు ఎప్పుడైతే ప్రకటించుకున్నాడో అది యూదులకు అర్థమైపోయింది. అక్కడున్న మహామేధావులు ఉన్నారు, శాస్త్రులు, పరిచయాలు ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ అర్థమైంది ఏమని, ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు అనే విషయం అర్థమైంది. ఎవరో మూర్ఖంగా నాకు దేవుడు అని చెప్పుకున్నట్టుగా చూపించండి అంటేనే నమ్ముతాం అనేది అది అజ్ఞానానికి పరాకాష్ట ఎప్పుడు కానీ. సో ఇది ఇంతకంటే గొప్ప రిఫరెన్స్లు ఏం కావాలా? చూడండి, ఇంకా యోహాను 10:30 కూడా అంటున్నాడు, నేను దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు నన్ను దూషించాలని చూస్తున్నారా? నన్ను చంపాలని చూస్తున్నారా? నన్ను ఇది కారణం చేసుకొని నన్ను ఏదైనా చేయాలని చూస్తున్నారా? అంటే ఎందుకంటే ఆయనకు తెలుసు, దేవుని కుమారుడని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. దేవుని కుమారుడని చెప్పుకోవడం అంటే దేవునితో తనను తాను సమానునిగా చేసుకొని చెప్పడం. అందుకే అది యూదులకి మింగుడు వల్ల ఆయన ఈవెన్ విచారణ చేస్తున్న సందర్భంలో ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నప్పుడు వాళ్ళకు చాలా అంటే ఇంకా మనకి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి, వెళ్ళి ఈయన చంపేద్దామని చెప్పేసి వాళ్ళు సీరియస్ అయిపోయారు. అంత కోపం వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళకి అది మింగుడు వల్ల, యూదా మతంలో ఉన్న వాళ్ళకి, శాస్త్రులకు, పరిచయులకు, అక్కడ ఉన్న వారికి ఎవరికి ఆ మాట మింగుడు పల్ల. ఎందుకంటే దేవుని కుమారుడు అనే మాట వాళ్ళ దృష్టిలో అది దేవునితో సమానునిగా చేసుకోవడం లాంటిదే. సో దానికి ఏమాత్రము తక్కువ కాదు. దేవుని కుమారుడు అంటే దేవునికి అంటే తక్కువ కాదు అనే భావజాలాన్ని అది ఇస్తుంది. దాని అర్థం అదే. అందుకే ఆయన చంపాలని చూశారు. ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. భూమి కింద కానీ, ఆకాశం కింద కానీ,
అసలు ఆకాశం పైన కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ ఏ రూపాన్ని దేవునితో సమానంగా ఈక్వల్ చేయకూడదు. కానీ యేసుక్రీస్తు ఈక్వల్గా చెప్పుకుంటున్నాడు. నేను దేవుని కుమారుడు అని చెప్పడం అంటే దేవునితో ఈక్వల్ అని చెప్పుకోవడం వల్లనే వాళ్ళకి అది నచ్చలేదు. అంటే నచ్చకపోవడం అంటే వాళ్ళకంత విపరీతమైనటువంటి కోపం, చంపాలన్నంత ద్వేషం కలగడానికి యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పుకోవడమే అనే విషయాన్ని మీరు గ్రహించాలా. ఉం? చూడండి, యోహాను 3:16 కూడా మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, అంతగా ప్రేమించాను కనుకనే తన ఏకైక కుమారుని ఇచ్చాను, బిగాటన్ సన్, తన ఒకగానొక కుమారుడు అనేటువంటి భావజాలాన్ని మనం చూస్తా ఉన్నాం. ఓకే, చూడండి, మనము తండ్రి అనే దేవుని సాక్ష్యం చూసాము, స్వయంగా యేసుక్రీస్తు ప్రకటించుకున్నటువంటి సాక్ష్యాన్ని చూసాం. ఇప్పుడు అపోస్తుల సాక్ష్యం. యేసుతో నడిచిన శిష్యులు ఆయనను దేవుని కుమారుడుగానే ఒప్పుకున్నారు. మత్తయి సువార్త 16:16లో సిమోన్ పేతురు, సైమన్ పీటర్, సీమోన్ పేతురు ఏమన్నాడు? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు ప్రశ్నించినప్పుడు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు ఆ ప్రవక్త అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను అని కొందరు అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఆ ప్రవక్త అనుకుంటున్నారు. ఆ ప్రవక్త అంటే ఎవరు? ద్వితీయోపదేశకాండం 18:18లో చెప్పబడినటువంటి ప్రవక్త అన్నమాట. మోషతో అన్నాడు కదా, నీవంటే ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను అని, పంపిస్తాను అని. సో ఆ ప్రవక్త రకరకాలు అనుకుంటున్నారు. ప్రభు పేతురు వైపు చూస్తే పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నాడు. చూడండి, ఇది అత్యద్భుతమైనటువంటి ఏమంటారు కన్ఫెషన్, ఒప్పుకోలు, శ్రేష్టమైనటువంటి ఒప్పుకోలు. ఈ మాట సాధారణమైన మాట కాదు. యేసుక్రీస్తును సజీవుడవగు దేవుని కుమారుడవు అని ఒప్పుకోవడం అనేది చిన్న మాట కాదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఇది నీ స్వతహాగా వచ్చింది కాదు, ఇది నీకు మనుషులు బయలుపరచలేదు, ఇది మానవ మాత్రుడు చెప్పేటువంటి సత్యం కాదు, నా పరలోకమందున నా తండ్రి బయలుపరుస్తేనే గాని ఇది నీకు తెలియలేదన్నాడు. పేతురు తండ్రి అయిన దేవుని ప్రత్యక్షతతో, దేవుని యొక్క బయలుపాటుతో చెప్పినటువంటి మాట, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవు. చూడండి, యేసుక్రీస్తు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన సజీవుడగు దేవుని కుమారుడు అనేటువంటి విషయం చిన్న విషయం కాదు. ఈ యొక్క ఒప్పుకోలు మీదనే, ఈ యొక్క కన్ఫెషన్ మీదనే సంఘము కట్టబడుతుంది అని యేసు ప్రభు ప్రకటించాడు 16:18లో. ఈ యొక్క ఒప్పుకోలు మీదనే సంఘము అనేది, ఒక వ్యక్తి రక్షించబడడానికి మూలం యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఏం చేయాలంటే ఒప్పుకోవాలా. దేవుడు అతను మృతుల నుండి లేపాడని, సజీవుడని హృదయమందు విశ్వసించాలా. కానీ ప్రభు అని, దేవుని కుమారుడని డైరెక్ట్గా అంగీకరించాల్సినటువంటి విషయం. యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకోకపోతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినట్టే కాదు. యోహాను 20:31, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు ఈ సంగతులు వ్రాయబడినవంటున్నాడు యోహాను భక్తుడు, అపోస్తులైన యోహాను. రోమా 1:4లో పౌలు కూడా చెప్తున్నాడు, పునరుద్ధానం ద్వారా యేసుతో శక్తితో దేవుని కుమారుడని ప్రకటించబడెను. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. వాళ్ళకి అర్థమైంది అది. సో యేసుక్రీస్తు దేవుడు అండి. యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు, అంటే ఈక్వల్ టు గాడ్. అందుకే ఫిలిప్పి 2వ అధ్యాయంలో పౌలుకు అర్థమైంది కాబట్టి ఆయన దేవునితో సమానమైనటువంటి భాగ్యం అని, అంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవాలి. దేవునితో అయినా సమానుడైన. సో యేసుక్రీస్తును చాలా మంది చిన్నగా, అంటే యేసుక్రీస్తును చాలా తక్కువగా, ఆయనను ఆయన యొక్క స్థానాన్ని చాలా మంది తక్కువగా చూడడం బాధ కలిగించేటువంటి విషయం. క్రైస్తవులు కూడా యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకుంటున్నారా లేదా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత మనం ఉంది. యేసు కుమారత్వం యొక్క అర్థం ఏంటి? దేవుని కుమారుడు అనే పదం 3 ముఖ్య విషయాలను సూచిస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనగానే కొంతమంది వెటకారంగా, యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడా, మరి తల్లి ఎవరు? యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి కొంతమంది వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. చాలా మంది మాట్లాడుతున్నారు కూడా. కానీ దాని అర్థం ఏంటి? కుమారుడు అని అంటే కుమారత్వం అనేది భావజాలం ఏంటి? లిటరల్గా పుట్టినవాడనా? కానే కాదు కదా. లిటరల్గా భౌతికంగా కన్నాడు అని అర్థమా? కానే కాదు కదా. ఇది భౌతికతకు సంబంధించినటువంటి పదజాలం కాదు. కుమారత్వం అనేది లిటరల్గా ఒక స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టేటువంటి కుమారత్వం గురించి మాట్లాడట్లా. కుమారుడు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని అది బోధిస్తుంది మనకు. చూడండి, దేవుని కుమారుడు అనే పదం 3 ముఖ్య విషయాలను సూచిస్తుంది. నెంబర్ 1 వర్షన్ ఏంటిదంటే దైవ స్వభావం. కుమారుడు అంటే అర్థం ఏంటిది అని అంటే దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, అంటే తండ్రితో ఒకే ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి. తండ్రికి ఉన్నటువంటి స్వభావమే
యేసుక్రీస్తు కూడా ఉన్నది అనేటువంటి లోతైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదజాలం అది. సో కుమారుడు అనంటే అది గొప్ప భావజాలాన్ని ప్రకటిస్తుంది. కుమారుడు అనంటే తండ్రితో సమానుడని, తండ్రితో ఒకే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంటే తండ్రి ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే స్వభావము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండోది ప్రత్యేకమైనటువంటి సంబంధం. తండ్రి మరియు కుమారుల నిత్య సంబంధం, అది ఎటర్నల్ రిలేషన్షిప్ అన్నమాట. కుమారుడు అనే పదజాలం యొక్క భావజాలం ఏంటి అంటే యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి ఎటర్నల్ రిలేషన్షిప్ ఉంది, నిత్యమైనటువంటి సంబంధం ఉంది. అంటే సృష్టికి పూర్వము నుంచేలే వారి మధ్యలో ఒక అత్యద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని సూచించడానికి వాడబడినటువంటి ఉమ్, అలాంటి భావజాలం కలిగించేటువంటి పదం అన్నమాట. అందుకే అంటాడు యోహాను సువార్తలో, తండ్రి అంటే మనం నేను పుట్టక మునుపు నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ అంటాడు, సంబంధం. మన మధ్యలో ఎలాంటి సంబంధం ఉందో, నేను పుట్టక ముందు నుంచి మన మధ్యలో ఉన్న సంబంధం అని యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడే విషయం అది. మూడోది కుమారుడు అనేటువంటి మాట మనకిచ్చే భావజాలం ఏంటి అంటే అది రక్షణ కార్యానికి సంబంధించింది. మన రక్షణ కోసం కుమారుడు లోకానికి పంపబడాల. యేసుప్రభువుకి యోహాను సువార్త 3:16 దేవుడు అదే చెప్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. సో తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కుమారుడు అంటే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, రక్షణ కార్యం చేసేవాడు అని అర్థం. సో కుమారత్వం అంటే అర్థం ఏంటి? ఒకటి దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, అంటే తండ్రితో సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. రెండోది తండ్రితో ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి, నిత్యత్వ సంబంధం, అది సాధారణ సంబంధం కాదు, నిత్యత్వమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మూడోది కుమారుడు అంటే రక్షణ కార్యం చేసేవాడు. కుమారుడు అంటే సాధారణ పదజాలం కాదు. కుమారుడు అని అంటే అది రక్షణ కార్యాన్ని జరిగించేవాడు అని. అంటే కొన్ని మన గ్రంథాలలో, అంటే మన గ్రంథాలు అంటే మన హైందవ సోదరులు చదివే గ్రంథాలలో కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలు ఉన్నాయి. మరి అవి ఎప్పుడు రాయబడ్డాయి, ఎందుకు రాయబడ్డాయి, ఎవరు రాశారు, ఎలా రాశారో మాత్రం మనకు తెలియదు. కానీ వాళ్ళ గ్రంథాల్లో కుమారునికి ఒక ప్రత్యేకత ఉంది. కుమారుడు అనేవాడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ఒక నమ్మకం ఉంది. నరకా నుంచి తప్పించేవాడు కుమారుడు అనే ఒక భావజాలం వారి లోపల ఉంది. అయితే వారు కడుపులో పుట్టినటువంటి కుమారుని గురించి ఆలోచించారు, దాన్ని బట్టి రాసుకున్నారేమో. కానీ అసలైన కుమారుడు, ఈ కుమారుడే నిజంగా మన నరకం నుంచి తప్పించే కుమారుడు అని బైబిల్ బోధిస్తుంది మనకి. సో వాళ్ళు ఎందుకు రాసుకున్నారో, ఏ భావజాలంతో రాసుకున్నారో మనకు కొన్నిసార్లు తెలియదు. కానీ ఏ కాలంలో రాసుకున్నారో కూడా తెలియదు. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే కుమారుడు అనేటువంటి భావజాలం, చెడ్డ గుణాలను చంపేవాడే కుమారుడు అనేటువంటి భావజాలంతో కూడినటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అయితే అవి దేని గురించి రాసుకున్నారు, ఎందుకోసం రాసుకున్నా ఈ భావజాలం వేరు. బైబిల్లో ఉన్నటువంటి కుమారుడు నిజంగా గొప్ప కుమారుడు. ఈయన సాధారణమైనటువంటి కుమారుడు కాదు. దేవునితో దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, దేవునితో ప్రత్యేకమైనటువంటి నిత్యత్వ సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మూడోది రక్షణ కార్యం జరిగించేటువంటి వ్యక్తి. సో ఒక మాటలో సారాంశంగా చూసినట్లయితే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు ప్రకటించిన కుమారుడు, తనే ప్రకటించుకున్న కుమారుడు, అపోస్తులు ఒప్పుకున్నటువంటి కుమారుడు. అందుకే క్రైస్తవ విశ్వాసంలో యేసు దేవుని కుమారుడు అని, రక్షకుడని బోధించబడుతుంది. యేసుక్రీస్తు దైవ కుమారుడు, దేవుని కుమారుడు, రక్షకుడు అని ప్రత్యేకంగా బైబిల్లో నొక్కి చెప్పబడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. ఓకే అండి, ఇది జస్ట్ ఉపోద్ఘాతం మనకు అర్థం కావడానికి. సో మీకు అందరికీ తెలుసు, కానీ ఇంకా స్పష్టంగా మీ మనస్సులలో, మీ హృదయాలలో ఆయనను ప్రతిష్ఠ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కొద్దిగా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే 3 విషయాలు. సో 3 విషయాలు చూసాం. యేసుక్రీస్తు స్వయంగా తండ్రి అయిన దేవుడు ప్రకటించాడు, యేసుక్రీస్తు తనను తాను ప్రకటించుకున్నాడు, అపోస్తులు కూడా ఆయన దేవుని కుమారుడు అని ప్రకటించారు. సరే, దేవుని కుమారుడు అని అంటే దేవుని స్వభావం కలిగిన వ్యక్తి అని, రెండోది దేవునితో నిత్యత్వ సంబంధం కలిగినటువంటి వ్యక్తి అని, దేవుని కుమారుడు అంటే రక్షణ కార్యం చేసేటువంటి వ్యక్తి అని మనం 3 అర్థాల్లో చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మాట చూద్దాం. యేసుక్రీస్తు నిజంగా మనకి ఎవరు? యేసుక్రీస్తు మనం ఎందుకు ప్రేమించాలి? చాలా మందికి ఉన్నటువంటి సమస్య, యేసుక్రీస్తును ఎక్కువగా నువ్వు ప్రేమించలేకపోతున్నారు. చాలా మంది క్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నారు. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పినటువంటి మాట, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించిన నాకు పాత్రులు కారు, నా శిష్యులు కాలేరు, నన్ను వెంబడించలేరు అని చెప్పాడు. మరి ఎందుకు ఇంత ఖండితంగా చెప్పాడు?
యేసుక్రీస్తు నీకు అర్థం కావాలా? యేసుక్రీస్తును నువ్వు ఎలా చూస్తున్నావు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. యేసుక్రీస్తు నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు? ఎలా అర్థం చేసుకుంటున్నావు? యేసుక్రీస్తు నీ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తిగా నువ్వు చూస్తున్నావా? ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుందా? ఆయన ఎలాంటి వాడో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు అనేది ఈరోజు మనం కొంచెం గమనించాలా. ఓకే అండి. నెంబర్ 1 యేసుక్రీస్తును మనము ఆయన పేరులో ఉన్నటువంటి అక్షరాలతోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవన్నీ బైబిల్ సంబంధమైనటువంటి భావజాలాలే. ఏది కల్పించినటువంటి మాట ఏముండదు. బైబిల్ చెప్తున్నటువంటి మాటనే. ప్రతిదానికి మనం రిఫరెన్స్‌తో సహా చూడబోతున్నాం. నెంబర్ 1 ఫర్ జస్టిఫైయర్ ఆఫ్ సిన్నర్స్. యేసుక్రీస్తుకున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి క్వాలిటీ గుణం ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్నకి అంటే ఆయన క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు అనేది ఒక పేరైతే ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన? ఏంటిదంటే ఆయన పాపులను నీతిమంతులుగా చేయవాడు. యేసుక్రీస్తు ఏం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి అనంటే ఒక పాపిని ఆయన జస్టిఫై చేయగలుగుతాడు. ఒక పాపిని ఆయన నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి శక్తివంతుడు యేసుక్రీస్తు అండి. ఈరోజు ఒకప్పుడు మనం అంతే. మనమందరం ఒకప్పుడు పాపులం. కానీ ఈరోజు క్రీస్తునందు నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం ద్వారా, యేసుక్రీస్తు సిలువలో చిందించినటువంటి రక్తం ద్వారా, యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి త్యాగం ద్వారా మనల్ని క్రీస్తు నీతిమంతులుగా తీర్చాడు. వి ఆర్ నాట్ సిన్నర్స్ ఎట్ ఆల్. ఇక నుంచి వెళ్ళి మనం ఎప్పుడు కూడా పాపులం కాదండి. ఏ క్రైస్తవుడు పాపి కాదు. క్రైస్తవులు నీతిమంతులు అని డిక్లరేషన్ ఇవ్వబడింది. నీతిమంతులు అంటే క్రైస్తవులు తప్పు చేయరని, పాపం చేయరని దాని అర్థం కాదు. కానీ క్రీస్తు శిలువ యొక్క త్యాగం ద్వారా మనం అది నీతిమంతులుగా ప్రకటించబడ్డాం. నీతిమంతులుగా చేయబడ్డాం. నీతి అనేది మన సొంత శక్తి వలనను మనం ఏదో చేసినందుకు ఆపాదించబడేది కాదు. మనం ఏదో చేసినందుకు వచ్చేది కాదు. అది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించడం ద్వారా, మనల్ని డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా. అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్ ఉంటాయి కదా, గెలవకపోయినా కొన్ని కారణాలను బట్టి ఒకరిని మ్యాచ్ విన్నర్గా డిక్లరేషన్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్లో కూడా వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఈ సంవత్సరంలో కొన్ని వార్తలు వస్తున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండవు, అందరినీ పాస్గానే డిక్లరేషన్ చేస్తామని. అవును, ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు అలాంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ఏమంటున్నాడు? యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారిని నీతిమంతులుగా చేయునట్లు అంట దేవుడు అతనికి శక్తి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తును మనం ఎవరైతే విశ్వసిస్తామో, ఎవరికి పడితే వాళ్ళకు కాదండి. యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళకు మాత్రమే వర్తించేటువంటి మాట. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారో, దేవుని కుమారుడుగా ఒప్పుకుంటున్నారో, రక్షకునిగా అంగీకరిస్తున్నారో, వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడంట. చూడండి, నీతి అనేది నువ్వు చేసే పుణ్యకార్యాల వలన కలిగేది కాదు. నువ్వు చేసే దాన ధర్మాల వలన నీతి కలగదు. నువ్వు చేసే మంచి కార్యాల వలన నీతి నీకు కలగదు. నీతి అనేది కేవలము యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలంగానే కలుగుతుంది. చాలా మంది మంచి వాళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. నో. నీ మంచితనం నీకు నీతిని ఆపాదించదు. నువ్వు క్రైస్తవునిగా మంచి పనులు చేయడం వేరు, అది వేరు. కానీ మంచి పనులు చేసినందుకు నీకు నీతి ఆపాదించబడుతుంది అనేది రాంగ్. అది అందుకే నీతి అనేది కేవలము దేవుని యందలి విశ్వాస మూలంగా మాత్రమే కలుగుతుంది. విశ్వాస మూలంగానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి నువ్వేదో చేస్తే నీతిమంతులుగా అవుతావు అనే భావజాలం ఒకవేళ మనలో ఎవరికైనా ఉంటే, మీలో ఎవరికైనా ఉంటే దాన్ని ఇక్కడే వదిలేయండి, దాన్ని తీసేయండి. కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. అలా నీతిమంతులుగా ప్రకటించే హక్కు, అలా నీతిమంతులుగా చేసే తన యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తులను నీతిమంతులుగా ప్రకటించడం, నీతిమంతులుగా తీర్చడం, అది యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి గొప్ప అధికారం అండి. ఎందుకనంటే ఆయన సిల్వలో మరణించడం ద్వారా, సిల్వ త్యాగం చేయడం ద్వారా యేసుక్రీస్తు అలాంటి గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మన చుట్టూన్న వాళ్ళను, రక్షణ లేని వాళ్ళకు యేసుక్రీస్తు అందుకే అవసరం. ఆయన ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎంత గొప్ప టైటిల్ అండి! ఒక పాపికి నీతిమంతుడు అనేటువంటి టైటిల్, ఒక పాపికి, ఒక బలహీనునికి నువ్వు నీతిమంతుడో తెలుసా అనేటువంటి ఒక టైటిల్, ఒక గౌరవము, అది క్రీస్తు ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. నువ్వేదో మంచి పని చేసినందుకు కాదు, నువ్వు మంచిగుంటున్నందుకు కాదు. సో కాబట్టి ఇది నీ మనసులో స్థిరపరచుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. కాబట్టి జాగ్రత్త. సెల్ఫ్ రైచియస్నెస్ తగదు. మనం స్వనీతి నుంచి బయటికి రావాలా.
నీతి అనేది దేవుని యందలి విశ్వాసం మూలంగానే కలుగుతుంది. సో విశ్వసించినాం కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేయడము, మన జీవితాన్ని అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడము, మన జీవితంలో ప్రతిబింబించే ఇతర కార్యాలను అది చూపిస్తుంది. దాని ప్రతిఫలం అది. క్రీస్తు నమ్మాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని మన జీవితం ద్వారా, మంచి పనుల ద్వారా దాన్ని చూపించాలి. కానీ ఆ మంచి పనులు చేసినందుకు మనం నీతిమంతులం కావట్లేదు. యేసుక్రీస్తు డిక్లేర్ చేయడం వలన, యేసుక్రీస్తు ప్రకటించడం వలన, యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేయటం వలన. అందుకే ఈ రోమపత్రికలో మన గురించి అనేకమైన విషయాలుంటాయి చూడండి. 5వ అధ్యాయంలో గాని ఇతరత్ర ఒకప్పుడు మనం అవినీతిమంతులం అంటాడు పౌలు. నమ్మకముందు ప్రతి వ్యక్తి అవినీతిమంతుడే. సో అంటే జనరల్ సెన్స్‌లో ఉండే అవినీతి వేరు. దైవికమైనటువంటి కోణంలో ఉన్నటువంటి నీతి, అవినీతి వేరు. సో దేవునికి దూరంగా ఉండటమే అవినీతి దేవుని దృష్టిలో. దేవుని దగ్గర అవ్వడమే, దేవునిని విశ్వసించడమే అది మనల్ని నీతిమంతులుగా చేసిందనే సత్యాన్ని మనం అంగీకరించాల. రెండోది, ఈఫర్ ఎటర్నల్ లైఫ్ గివర్. యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన నిత్య జీవం దయచేసేవాడు. కేవలం నీతిమంతులుగా తీర్చడమే కాదు. ఆ నీతిమంతులు ఎందుకు తీర్చాడు అనంటే ఎటర్నల్ లైఫ్ ఇవ్వటానికి. ఎందుకంటే అక్కడికి రావాలి అంటే ఆయన నీతి మనకు ఆపాదించబడాలి. ఆయన నీతి మనకు అనుగ్రహించబడాలి. క్రీస్తు యొక్క నీతి లేకుండా మనం పరలోక రాజ్యంలో అంటే నిత్య జీవాన్ని పొందుకోలేం. పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. అందుకే యేసుక్రీస్తు ఎందుకు అలా చేశాడంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. యేసుక్రీస్తు ఎవరు? ఎటర్నల్ లైఫ్ గివర్, నిత్య జీవాన్ని దయచేసేవాడు. మరి ఎంతమంది ఆ ఆశతో బ్రతుకుతున్నారు? అరే నేను ఏమైనా సరే క్రీస్తు కొరకు అంటే క్రీస్తులో నేను ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి. పౌలు అంటాడు చూసింటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అంటాడు ఆయన, ఎలాగైనా సరే మృతుల నుండి పునరుత్థానం సంపాదించుకోవాలంటే ఎటర్నిటీ సాధించాలా. చస్తే బ్రతకాలి. చనిపోయిన నా శరీరము మరలా తిరిగి లేవనేటువంటి లోతైనటువంటి జిజ్ఞాసను ఆయన లోతైనటువంటి ఆశను వ్యక్తం చేస్తున్నాడు. నా మృతతుల్యమైనటువంటి శరీరంలో మళ్ళా జీవం ప్రవేశించాలా. నా శరీరం చనిపోయినా తిరిగి లేవాలనేది పౌలు యొక్క ఉద్దేశం అంట. అందుకే దానికోసం అంట ఆయన వెనుకున్నవి మరిచి ముందున్న దానికోసం పరిగెడుతున్నాడంట. క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కోసం ఆయన సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడంట. నిజంగా వచ్చిందా ఈ భావజాలం మనకి? అలాంటి భావజాలం మన హృదయాలలో, మన మనసులలో క్రైస్తవులుగా డెవలప్ చేసుకుంటున్నామా? ఏదైనా సరే నాకు ఈ లోకంలో ఉన్నదంతా ఒక పెంటనే, యేసుక్రీస్తు కంటే గొప్పది ప్రపంచంలో లేదు. యేసుక్రీస్తును సంపాదించుకోవడానికి నేను దేన్నైనా పెంటతో సమానంగా ఎంచుకుంటాననే భావజాలము రావాలి నిజంగానే. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అపోస్తులకి. క్రీస్తును అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయి భావజాలాన్ని వ్యక్తం చేశారు. ఆ స్థాయి తీవ్రతను వాళ్ళు కలిగి ఉన్నారు. మనకెందుకు లేదా తీవ్రత ఆలోచించండి. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి క్రీస్తు పట్ల మన వైఖరి ఏంటి మరి? యోహాను సువార్త 10:28లో చెప్తున్నాడు చూడండి, నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నారు, వారు ఎన్నడూ నశింపరంటున్నాడు. చూడండి ఎంత బాగుంది. అండ్ ఐ గివ్ అంటు దెమ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే షెల్ నెవర్ పెరిష్. వాళ్ళు ఎప్పటికి కూడా నాశనం అవ్వరు. నిత్య జీవం అంటేనే అర్థం ఏంటి? నాశనం లేనటువంటి జీవితం. నాశనం ఉండదు. ఇంకా నిత్య జీవం అంటే ఎల్లకాలం ఉండేది, సదాకాలం ఉండేది, నాశనం లేనటువంటి జీవితం కలిగి ఉండటం. కాబట్టి మరి ఇంత గొప్ప ధన్యత మనకు క్రీస్తు ద్వారా లభించింది. యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు. మనమేమో ఇంకా ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా నశించిపోయే జీవితం మీద మనం ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఒకసారి పరిశీలించుకోండి మిమ్మల్ని మీరు. ఏంటి మన ఆలోచన ఏంటి? రక్షించబడినటువంటి క్రైస్తవుని యొక్క దృక్పథం ఏంటి? ఏ కోణంలో జీవించాలా? మనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఎటర్నిటీ అంటే ఇంకా శాశ్వత కాలము దేవునితో జీవించే హక్కును దేవుడు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. క్రీస్తు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు అని అంటే ఒక సాధారణమైనటువంటి ఏదో కేవలం మన ఔషధులు అక్కలు ప్రార్థన చేయగానే ఏదో ఇచ్చేవాడు అక్కడి వరకే భావిస్తున్నామా మనం? ఆయన శక్తి ఎంతటి వాడు, ఏం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు, ఎంత గొప్ప లక్షణాలు కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిత్య జీవం కంటే గొప్పది ఏముండదండి జీవితం. అది శాశ్వత కాలం ఉండేది, నాశనం లేనిది. అది నశింపదంట. మనం నశించిపోము ఇంకా. మరి ఇంతకంటే శ్రేష్టమైన జీవితం నువ్వు ఎక్కడ ఇవ్వగలుగుతావు? ఎవరికి ఇవ్వగలుగుతావు? నువ్వు తెచ్చుకోగలుగుతావా? తెచ్చుకోలేవు. మరి రండి, ఇక్కడ మనం ఈ స్థాయిని మనం ఇది మర్చిపోకూడదు యేసుక్రీస్తు విషయంలో.
మూడోది ఎస్ఫర్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ఎవరు అని అంటే నా లోక రక్షకుడు. చూడండి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు అదే ప్రకటించారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నాడు? స్వస్థపరచువాడు పుట్టి ఉన్నాడు, అద్భుతాలు చేయవాడు పుట్టి ఉన్నాడు. లేకపోతే మరొక గొప్ప ఒక సన్యాసి పుట్టాడు, గొప్ప బాధితుడు పుట్టాడని చెప్పలా. దేవదూతలు ఏమని చెప్పారు తెలుసా? ఆయన ఐడెంటిటీ, ఆయన గురించినటువంటి మాట, సేవియర్ ఆఫ్ ద వరల్డ్, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. క్రీస్తు లోకాన్ని రక్షించేవాడు. రక్షకుడు అని అంటే మళ్ళీ ఏ రక్షకుడు అయినా పాపము నుంచి వెళ్ళి నిన్ను విడిపించేవాడు అని. పాప స్వభావం నుంచి వెళ్ళి విడిపించేవాడు, పాపం నుంచి వెళ్ళి రక్షించేవాడు, విమోచించేవాడు. చాలా అద్భుతమైనటువంటి భావజాలం అండి. అవును, ప్రతి మానవుడు ప్రతి దినము నిజంగా పాప స్వభావం ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసు. మన బలహీనతలు ఎంత ప్రమాదకరమైనో మీకు తెలుసు. క్రీస్తు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? క్రీస్తు లేకపోతే మనం ఎంత దిగజారిపోతాం? క్రీస్తు లేకపోతే మనం ఎంత వరస్ట్ లైఫ్ జీవిస్తాం? ఒకసారి ఆలోచించండి. మన మనస్సు, మన ఆశలు, మన కోరికలు ఎంత భయంకరంగా ఉంటాయి తెలుసు కదా. మనకు శరీర సంబంధమైన కోరికలు తప్పించి ఆత్మ సంబంధమైన కోరికలు ఉండవు. పౌలు రాస్తాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అందుకే మన మనసు యొక్క ఈ శరీరం యొక్క ఈ కోరికలను నెరవేర్చుకుంటూ మనం పాప సంబంధం, మనస్సును సంతోషపెట్టుకునే స్వభావం కలిగిన వాళ్ళం, శరీరాన్ని సుఖపెట్టుకొని శరీరాన్ని సంతోషపెట్టుకునేటువంటి స్వభావం కలిగిన వాళ్ళం, కళ్ళతో ప్రతి పాపాన్ని చూస్తూ ఎంజాయ్ చేసే స్వభావం కలిగిన వాళ్ళం, మనసులో వాటిని ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఆనందించేటువంటి ఒక బలహీనమైనటువంటి పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తులం. అగో ఆ అక్క నుంచి వెళ్ళి నిజమే కావాలి. పౌలు అన్నట్టు ఆ రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు కదా, అయ్యో ఇటు మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించుడు? ఆ కేకలు రావాలి. ఒక మనిషికి ఆ కేకలు వచ్చడానికి రక్షణ అర్థమవుతుంది. రక్షణ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. లోకరక్షకుని యొక్క ఔషధం అప్పుడే తెలుస్తుంది. అయ్యో ఇటు మరణమునకు లోనగు శరీరం నన్ను ఎవడు వినిపిస్తాడు? నా శరీరం నన్ను చాలా ఇబ్బంది పరుస్తుంది. నా శరీరం చాలా భయంకరమైనది. అందుకే అంటాడు, ఆ క్రీస్తులో కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1. ఎంత అద్భుతమైన మాట. యేసుక్రీస్తు అలా శిక్షా విధి లేకుండా రక్షణ ఇచ్చాడు. నీకు ఇంకా నువ్వు శిక్షించబడవు. నీకు కేవలం రక్షణ మాత్రమే అనుగ్రహించబడదు. క్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు. ఏం ఏం సాల్వేషన్ అండి అసలు. ఇంత బలహీనమైనటువంటి మనం ఒక మొండి ఘటాలము, పాప సంబంధమైన వ్యక్తులము, చాలా బలహీనమైనటువంటి ఘటాలం మనము. అలాంటి వారిని ఆ యొక్క స్వభావము, నేచర్, ఆ గిల్టీ నుంచి వెళ్ళి, అపరాధ భావము కదా, అపరాధ భావం నుంచి వెళ్ళి, నేరారోపణ భావం నుంచి వెళ్ళి విడిపించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన లోకరక్షకుడు. ఆయన నమ్మిన వాళ్ళను రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆయన అందులో విశ్వాసం ఉన్న వ్యక్తులైన రక్షిస్తాడు. అందుకే క్రైస్తవుడికి గిల్టీ ఉండకూడదండి. క్రైస్తవుడు తప్పు చేసినప్పుడు గిల్టీ అయి ఆయన దగ్గర రావాలి. ఆ గిల్టీ నుంచి ఆయన దూరం చేస్తాడు అంటుంది. అందుకే క్రైస్తవుడు అయిన తర్వాత 1 యోహాను 1:9 నువ్వు పాపం చేస్తే ఒప్పుకోవాలంటాడు. ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి నేను విడిపిస్తాడు. నీ దురాలోచన నుంచి విడిపిస్తాడు. నీ తప్పుడు ఆలోచన నుంచి విడిపిస్తాడు. నీ నుంచి గ్రీడి నుంచి వెళ్ళి అన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి శక్తివంతుడు క్రీస్తు. రక్షించడం అంటే కేవలము అక్కడ వరకే కాదు, అది కొనసాగించేటువంటి అద్భుతమైనటువంటి కార్యం కూడా క్రీస్తు చేయగలుగుతాడు. నీ ప్రతి బలహీనతలో సహాయం చేయగలుగుతాడు. నిన్ను ప్రతి విధమైన దుర్నీతి నుంచి వెళ్ళి, దుర్వ్యాపారం నుంచి వెళ్ళి, ప్రతి చెడు నుంచి వెళ్ళి విడిపించగలిగినటువంటి శక్తివంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి అలా నువ్వు రక్షించబడటంలో ఆ క్రియలు కొనసాగుతున్నావు, ఆయన దగ్గరికి వస్తున్నావా? నీ బలహీనతల్లో కేవలం రక్షించబడ్డాను అయిపోయింది, ఇంకా నేను ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటున్నావా? రక్షణ నీకు లైసెన్స్ ఇవ్వట్లేదు. నీకు ఎలా పడితే జీవించమనే లైసెన్స్ ఇవ్వట్లా. ఆయనతో నడిచేటువంటి హక్కుని ఇస్తుంది. ఆయన దగ్గర ఆయన స్వభావంలోకి మారేటువంటి ఒక హక్కుని నీకు ఇస్తుంది. మరి ఆయనతో నడుస్తున్నప్పుడు నీ బలహీనతలు నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోవాల్సి ఉంటుంది. నీ పాపము ఒప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. నేను సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే నీ బలహీనతలు ఆయన దగ్గర రా. ఆయన కేవలము నేను నీ రక్షణను కొనసాగించేటువంటి వ్యక్తి అండి. కేవలం ఇక అయిపోయింది, రక్షణ అయిపోయింది ఇక అని వదిలేసే వ్యక్తి కాదు నేను. మరి ఇలాంటి గొప్ప లోకరక్షకుని మనం కలిగి ఉన్నాం. సేవియర్ అండి ఆయన, మన రక్షకుడు అండి. ఏ రక్షకుడు? పాపం నుంచి వెళ్ళి విడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రక్షకుడు. ఎక్కడ చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 4:42లో
సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడిన సందర్భం వచ్చిన తర్వాత సమరయ స్త్రీ వెళ్ళి ఊరంతటికి చెప్పింది సమరయులకు. సమరయులందరూ వచ్చి చెప్తున్నారు ఈ మాట, మా మట్టుకు మేము ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని. అది ఇది లోకరక్షకుడు అనేది వ్యక్తిగతమైనటువంటి కన్ఫెషన్ అది. అవునా? నేను నమ్మితే నీకు రాదు. ఎవరికి వారు తెలుసుకోవాలని, లోక రక్షకుడు అని తెలుసుకోవాలా. సమరయులు పట్టణవాసులు అది తెలుసుకున్నారు. మేము ఈయన నిజముగా మా మట్టుకు మేము అంటున్నారు. చూడండి, ఎవరి మట్టుకు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని ప్రకటించడం వరకే మన బాధ్యత. తెలుసుకోవడం ఎదుటి వ్యక్తి యొక్క బాధ్యత. ప్రకటించడం మన బాధ్యత, తెలుసుకోవడం ఆ వ్యక్తి యొక్క బాధ్యత. సమరయ స్త్రీ కేవలం చెప్పింది, కానీ ప్రజలు తెలుసుకున్నారు. వచ్చి లిటరల్ గా తెలుసుకున్నారు, వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. ఈయన నిజంగానే లోకరక్షకుడు అని గ్రహించారు, నమ్మారు. తెలుసుకొని వదిలేయలే, నమ్మారు అంట. నమ్ముచున్నామన్నారు. మరి ఈరోజు ఇతరులు నమ్మాలంటే ఫస్ట్ మనం కూడా ప్రకటించాలి. మనం నమ్మిన దాన్ని ఇతరులకు ప్రకటించాలి. సమరయ స్త్రీలాగా ఇతరులకు చెప్పాలి. ఆనందాన్ని పంచుకోవాలి. చాలా మంది రక్షణ యొక్క ఆనందాన్ని పంచుకోలేని స్థితిలో ఉన్నారు. నువ్వు రక్షణలో ఆనందిస్తే ఆనందాన్ని పంచుకోకుండా నువ్వు ఉండలేవు. అది నేను కాముగా ఉంచదు. ఎందుకంటే నీ హృదయంలో అది ఒక గొప్ప ఆనందాన్ని, జాయిని పుట్టిస్తుంది. ఆ జాయ్ ఎట్లా ఉప్పొంగుతుంది, ఆ ఉప్పొంగేటువంటి ప్రవాహాన్ని నువ్వు ఆపలేవు. వాస్తవానికి ఇతరులకు చెప్పుకోకుండా నువ్వు ఉండలేవు. నువ్వు ఉండగలుగుతున్నావు అంటే ఆలోచించాలా, నువ్వు ఎక్కడో మరి ఆనందం అనుభవిస్తున్నావా లేదా? అసలు క్రీస్తు గురించి చెప్పకుండా ఎలా ఉండగలుగుతామండి? రక్షకుని కలుసుకున్న తర్వాత, రక్షకుని తెలుసుకున్న తర్వాత, ఆ రక్షకుని గురించి ఇతరులకు పరిచయం చేయకుండా ఎలా ఉండగలుగుతాం ఒకసారి ఆలోచించా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా అద్భుతమైన విషయం కదా. సేవియర్ ఆయన. నాలుగోది, అన్చేంజింగ్ లార్డ్, మార్పు లేనటువంటి ప్రభు ఆయన. అన్చేంజింగ్, అవర్ లార్డ్ ఈజ్ అన్చేంజింగ్ లార్డ్. మన ప్రభు మార్పు లేనటువంటి ప్రభు, మారనటువంటి ప్రభు అని బైబిల్ సెలవిస్తా ఉంది. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అన్చేంజబుల్, ఆయన మార్పు లేనివాడు. నిన్న ఎలా ఉన్నాడు, నేడు అలాగే ఉన్నాడు, నిరంతరం అలాగే ఉంటాడు. నిన్న ఎలా రక్షించాడో ఈ రోజు రక్షిస్తాడు, రేపు అలాగే రక్షిస్తాడు. నిన్న ఏమై ఉన్నాడో ఈ రోజు అలాగే ఉంటాడు, నిరంతరము అలాగే ఉంటాడు. క్రీస్తు మారడండి. క్రీస్తు అద్భుతమైనటువంటి మార్పు లేనటువంటి ప్రభు, ఒకే రీతిగా ఉండేటువంటి ప్రభు. ఆయనలో గమనాగమనం ఉండే చంచలత్వం ఉండదు. ఈ రోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా ఆయన ప్రవర్తించాడు. ఆయన ఏమై ఉన్నాడో అది ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. యేసుక్రీస్తును మనము ఎలా చూడాలి, యేసుక్రీస్తును మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పే మాటల్లో ఇదొక అద్భుతమైనటువంటి మాట. ఓకే, అది మన క్యారెక్టర్ని, మన వ్యక్తిత్వాన్ని, మన ప్రేమను, అంటే ఆయన గుణాలను అది అది చూపిస్తుంది. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంతా కూడా ఏమి విషయాలు చెప్తున్నాడో ఇంట్రడక్షన్లో మీరు గమనించండి. అది వివాహ విషయం కావచ్చు, ఆ ఔషధంలో ఉన్న విషయంలో మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయాలనే విషయం కావచ్చు, ప్రేమ ప్రదర్శించడం, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయడనే విషయం కావచ్చు. అంటే ఇవన్నీ యేసుక్రీస్తు గుణాలను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. పరిశుద్ధత, ప్రేమ, మంచితనము, ఆయన గుణాలను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఆయన నిన్న ప్రేమ కలిగిన వాడే, ఈ రోజు ప్రేమ కలిగిన వాడే, రేపు ప్రేమ కలిగిన వాడే, నిరంతరం ప్రేమ కలిగిన వాడే. ఆయన నిన్న పరిశుద్ధుడే, నేడు పరిశుద్ధుడే, రేపు కూడా ఆయన పరిశుద్ధుడు, నిరంతరం పరిశుద్ధుడే ఆయన. సో ఆయనకు నిన్న అంటే ఔషధంలో ఉన్నవారంటే ఆయన నిన్న అంటే జాలి ఉంటుంది, ఈ రోజు ఉంటుంది, రేపు నిరంతరం ఉంటుంది. సో అది మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన గుణాలను మనం రిఫ్లెక్ట్ చేయగలగాలి. సో యేసుక్రీస్తు మార్పు లేనివాడండి. ఆయన ఏమై ఉన్నాడో ప్రతి గుణాన్ని ఆయన రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆయన గుణం మారదు, ఆయన లక్షణాలు మారవు, ఆయన ఒక స్వభావం మారదండి. సో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి మనకు ప్రభువైన యేసుక్రీస్తు. ఐదోది, ఈశ్వర్ షెపర్డ్ ఆఫ్ సోల్స్, ఆత్మల కాపరి. యేసుక్రీస్తు ఎవరంటే ఎవరన్నా అడిగితే ఆయన ఆత్మల కాపరి. ఆయన ఫిజికల్ కాపరి కాదు నిజంగా. అంటే కొంతమంది ఆర్టిస్టులు ఆయనను అంటే సింబాలిక్ గా చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా మంది ఆయన గొర్రెలను, ఒక చిన్న గొర్రె పిల్లను సంకలో ఎత్తుకొని చేతిలో కర్ర పట్టుకొని, ఒక దుడు కర్ర పట్టుకొని గొర్రెలను కాసిన చిత్రాలు మన క్రైస్తవ ప్రపంచంలో చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు. కొంతమంది దాన్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని గురించి తెలియని వాళ్ళు, బైబిల్ గురించి తెలియని వాళ్ళు యేసుక్రీస్తు నిజంగానే గొర్రెలు కాసుకున్నాడు, గొర్రెల కాపరు అనుకున్నారు. నో నో నో, ఆయన ఎప్పుడు గొర్రెలను కాయలేదండి యేసుప్రభు. ఇశ్రాయేల్ ప్రజల్లో గొర్రెలు కాసుకునేటువంటి అలవాటు సహజమైనది, గొర్రెలు కాసుకునే వృత్తి సహజమైనది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు గొర్రెలను కాయలేదు.
ఆయన గొర్రెల కాపరి అని చెప్పుకున్నది ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసు గొర్రెల కాపరికి ఉన్న ప్రత్యేకత. గొర్రెల కాపరి గొర్రెలు ఎలా కాపాడుతాడో ఆయనకు తెలుసు కాబట్టి, నేను మీ ఆత్మను అలాగే కాపాడుతాను అనే సింబాలిక్గా ఆయన చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం చూడండి. పేతురు, మొదటి పేతురు 2:25లో చూస్తాం, మీరు గొర్రెల వారి దారి తప్పితురు కొని ఇప్పుడు ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారంటున్నాడు. నిజమే, ఒకప్పుడు మనము కాపర్ లేని గొర్రెలం. యేసుప్రభు కూడా అంటాడు, కొంతమందిని చూసినప్పుడు కొన్ని ప్రాంతాలు కాపర్ లేని గొర్రెల్ని కనికరపడ్డాడంట. యేసుప్రభు కనికరం కలిగినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు ఆయన. సో గొప్ప విషయం ఇది మనకి. చూడండి, పేతురు కూడా అంటున్నాడు, మీరు ఒకప్పుడు అంటున్నాడు, ఒకప్పుడు మనం గొర్రెల వల్ల దారి తప్పిపోయి ఉన్నాం. తెలుసు కదా గొర్రెల స్వభావం, ఒకటి తప్పిపోతే అందరు తప్పిపోతాయి. మన స్వభావం అది, మన నేచర్ అది. మనం తప్పిపోయినటువంటి వ్యక్తులం. అలాంటి తప్పిపోయినటువంటి గొర్రెలకు, గొర్రెలాంటి స్వభావం ఉన్నటువంటి మనకు మన ఆత్మల కాపరి అంటున్నాడు ఆయన. ఏ కాపరి అంట? ఆత్మల కాపరి యేసు ప్రభు. మన ఆత్మలకు ఆయన కాపుదల ఇచ్చేటువంటి వాడు. అలాంటి కాపరి, అలాంటి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపు మనం వచ్చాం. కాబట్టి మన ఆత్మల గురించి మనము బాధపడాల్సింది లేదు. ఎందుకంటే ఆయన మన ఆత్మలు కాయవాడు. మనల్ని అప్పగించుకోవాలా, యేసుక్రీస్తుకి అప్పగించుకోవాలి. ఆయన మన ప్రధాన కాపరి, ఆయన మన ప్రధానమైనటువంటి అధ్యక్షుడు. మన ఆత్మలను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ పని ఈవెన్ నాయకులు కూడా అప్పగించాడు. ఎబ్రి 13:15లో చెప్తుంటాడు కదా, నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయచున్నారు. ఎందుకంటే ఆయనకు ఆత్మల పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి నాయకులకు ఆ బాధ్యత అప్పగించాడు. ఉమ్, కళ్ళ ముందు ఉండేటువంటి ఫిజికల్గా ఉండేటువంటి మానవ నాయకులకి, రక్షించబడినటువంటి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులకి ఆ బాధ్యత అప్పగించాడు. సంఘ బాధ్యతలు ఆ నాయకులకు అప్పగించాడు. నాయకుల బాధ్యత ఏంటంటే ఆత్మలను కాయడం. చూడండి, మన ఆత్మలను యేసుక్రీస్తు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడండి. ఒకవేళ నిర్లక్ష్యం చేసేవాడైతే పేతురు తనడు, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని కాయు, నా ప్రజలను మేపుమన్నాడు. ఒక కాపరి బాధ్యతలు అప్పగిస్తున్నాడు పేతురుకి. అందుకే ఎబ్రి 13:7లో 17లో కూడా మనం చూస్తాం, ఆ భావజాలను మనం చూస్తాం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే మన ఆత్మల పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది. మన ఆత్మల రక్షణ పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది. మన ఆత్మలు కాయబడాలి, చక్కగా ఉండాలి, ఆ ఆత్మ అభివృద్ధి అనేది జరగాలి అనేటువంటి ఆయన యొక్క ఉద్దేశం చాలా శ్రేష్టంగా, స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. రండి, ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మన ఆత్మలను అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. మన ఆత్మలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఆయన దాన్ని కాపాడాలని చూస్తున్నాడు. అందుకని మనం సహకరించాలి. ఆయన దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నాడు. నాయకులకు ఆ బాధ్యతను అప్పగించాడు భూమి మీద. అది క్రీస్తు యొక్క గొప్ప కృప అండి. అల్పులైనటువంటి మనుషులకి, బలహీనమైనటువంటి నాలాంటి వందల మందిని, వేల మందిని, లక్షల మందిని ఆయన ఎన్నుకొని, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తూ నా సంఘాన్ని మేపండి, నా సంఘాన్ని కాయండి అనేటువంటి కృప అనుగ్రహించబడడం చిన్న విషయం కాదండి. పౌలు అన్నట్టు, అసలు నేను అపోస్తులుగా ఉండటానికి అర్హుని కాదు, నేను ఏదైతున్నానో దేవుని కృప వల్ల, అసలు నేను సంఘాన్ని హింసించినందుకు నాకు అర్హత లేదంటాడు పౌలు. నిజమే, పాపం చేసినందుకు అసలు ఒకప్పుడు జీవితాన్ని తలంచుకుంటే అసలు ఎవరికి అర్హత లేదు. అలాంటి అర్హత లేని వాళ్ళకి సంఘాన్ని ఆ సంఘ సేవ చేసేటువంటి గొప్ప ధన్యతను తన ప్రజలకి, నశించినటువంటి ఆత్మలను రక్షించుకొని ఆత్మల పోషణ కొరకు, ఆత్మల యొక్క బాగు కొరకు మాలాంటి బలహీనలను, మనలాంటి బలహీనలను దేవుడు ఎంతోమందిని ఎన్నుకున్నాడు. అది చిన్న విషయం కాదండి, గొప్ప బాధ్యత ఇది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బాధ్యత. ఆ మధ్యలో చూసిన ఒక భక్తుడు అంటాడు, ఒకవేళ చాలా మంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసా, అన్నిటికంటే ఒకవేళ శ్రేష్టమైన కార్యం, అన్నిటికంటే కష్టతరమైన కార్యం ఏదన్నా ఉంది అని అంటే సంఘాన్ని కాయడమే, సంఘానికి కాపరిగా ఉండటమే. కాపరి బాధ్యత చిన్నది కాదండి. మీరు ఉద్యోగం చేసినంత చిన్నది కాదు, మీరు వ్యాపారం చేసుకునేంత చిన్న బాధ్యత కాదు. కాపరి బాధ్యత అన్నిటికంటే కష్టతరమైనది. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టతరమైన బాధ్యత ఏదన్నా ఉంది అని అంటే అది కాపరి బాధ్యతనే. సంఘానికి నాయకత్వం వహించే బాధ్యత చిన్నది కాదు. అందుకే దానిలో చాలా సవాళ్ళుంటాయి. మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా, ఆర్థికంగా, భౌతికంగా నలిగిపోతా ఉంటాం అందులో. అందుకే చాలా మంది తట్టుకోలేరు అది. ఆ బాధలను తట్టుకోలేరు, సహించలేరు, ఓర్చుకోలేరు. ఎన్నో రకాల సవాళ్ళుంటాయి. ఎన్నో రకాల ఒత్తిళ్లను అధిగమించాలా కాపరి బాధ్యత నిర్వర్తించాలి అనంటే. సో అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే చేసే వాళ్ళకి అర్థమవుతది. చేయని వాళ్ళకి అది నిజంగానే దాని యొక్క తెలియదు. అంత ఈజీ కాదు. కాపరిగా ఉండేవాళ్ళందరికీ ఇదే ఫీలింగ్ ఉంటది. అంటే వాక్యానుసారంగా కాసే కాపరుల గురించి చెప్తున్నాను. డబ్బు కోసము, పేరు కోసము, ఒక పొట్టకూటి కోసం కాసే కాపరులకు దాని విలువ తెలియదు గానీ, యథార్థంగా ప్రభు కొరకు సేవ చేయాలి, ప్రజలను తనకు అప్పగించిన వాళ్ళని ప్రభుకు అప్పగించాలి, ఆళ్ళని క్రీస్తు సారూప్యత ప్రభు కోరుకున్నటువంటి ఆ సారూప్యతలో కాయాలి అనేటువంటి ఎవరికైతే ఆ ఉత్సుకత, భావజాలం, తీవ్రత, ఆ తపన ఉంటుందో
వాళ్ళకు మాత్రమే తెలుసు. పౌలులాగా వాళ్ళు తప్పించిపోతారు. క్రీస్తు సారూప్యత మీలో ఏర్పడు నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను అని పౌలు కోరుకున్నట్టుగా నిజమైన కాపరి సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిలో క్రీస్తు సారూప్యత చూడాలనుకుంటాడు. అది చిన్న విషయం కాదండి, పెద్ద టార్గెట్ అది. మీ స్వభావం, మీ మాట, మీ ప్రవర్తన అన్నిట్లో క్రీస్తుని చూడాలని. అది ఈజీ కాదు. మీరు చాలాసార్లు మాటలు ఇస్తారు, తప్పిపోతారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మీకు మాట మీద నిలకడం, ఇవన్నిటి నుంచి మీరు మారుకోవాలి. ఒక స్థిరమైనటువంటి క్రీస్తు యొక్క స్వరూపంలోకి, స్వభావంలోకి మారాలి. ఆ ప్రసవ వేదన ఒక కాపరికే తెలుసు అండి, ఇంకెవరికి అర్థం కాదు. బహుశా అందరి కాపర్లు అలా ఉన్నారో లేదో కానీ నిజంగా ఆ ప్రసవ వేదన ప్రతి కాపరికి ఉంటుంది. నిజమైనటువంటి వాక్యానుసారం సేవ చేసే ప్రతి కాపరికి అదే స్వభావం ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క చిత్తం అది. కాయడం అంటే ఊరికేనే ఏదో ఏదో చేయడం కాదు. వారి ఆత్మల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. వాళ్ళు మారాలి. వాళ్ళు ఇంకా క్రీస్తుకు దగ్గర కావాలి. వాళ్ళు క్రీస్తుని ప్రేమించాలి. క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలా. మాట తీరు, ప్రవర్తన అన్నిట్లో మారాలి. క్రీస్తులాగా మారాలనే తపన ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా బాధతో బోధిస్తారు. చాలా బాధగా, దుఃఖంతో ఆ పని చేయకూడదంటాడు. అందుకే చేయకూడదని హెబ్రీ 13:10 దుఃఖంతో వాళ్ళు పని చేయకుండా సంతోషంతో పని చేయనట్లు సంఘం వారికి సహకరించాలంటున్నాడు. ఎందుకంటే ఈ బాధ్యత అంతా క్రీస్తు దగ్గర నుండి వచ్చింది. క్రీస్తు ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు కొంతమందికి తన సంఘాన్ని కాసేటువంటి కాపరి బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రధాన కాపరి అండి. ఆయన ఆత్మల కాపరి. ఆత్మల పట్ల ఎంతో చింత కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చిత్తంలో ఉన్న మనము మరి ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాల. ఆరోజు సీఫర్ క్రైస్త అనైంటెడ్ వన్. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. దాని అర్థం ఏంటి అంటే ఏసే క్రీస్తు అంటే అర్థం ఏంటిది? ఏసే మెస్సయ్య, ఏసే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. అందుకే చాలా మంది యేసుక్రీస్తు భూమి మీదకు ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం యూదులు అంగీకరించలేకపోయారు. మెస్సయ్యగా ఆయనను అంగీకరించలేకపోయారు. అంటే ఆయన వాళ్ళు అనుకున్నట్టుగా కనిపించలేదు. కానీ వాళ్ళు అంగీకరించకపోయినా ఏసే క్రీస్తు అని అపోస్తులు గట్టిగా నొక్కి చెప్పారు. ద క్రైస్ట్ ద అనైంటెడ్ వన్. లూకా 4:18 అంటున్నాడు చూడండి, ప్రభు నా మీద తన ఆత్మను పెట్టి ఉన్నాడు, ఆయన నన్ను అభిషేకించనని లూకాసు వార్త ఆయన చదువుతున్నప్పుడు మనం చూస్తా ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు మన కొరకు అభిషేకించబడి ఉన్నాడు. యేసుక్రీస్తు పాపుల కొరకు, రక్షణ కొరకు అభిషేకించబడి ఉన్నాడు. సో అభిషేకించబడడం అనేది చిన్న విషయం కాదు. అది క్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపించేటువంటి మాట. యేసు మానవత్వాన్ని చూపిస్తే క్రీస్తు అనేటువంటి మాట, యేసు రక్షకుడు అనే మాటను ప్రదర్శిస్తే క్రీస్తు అభిషిక్తుడు, దైవత్వాన్ని చూపించేటువంటి మాట. బహుశా ఈ క్రీస్తు అనే మాట లేదా అభిషిక్తుడు అనే మాట మనకు పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఒకే ఒకసారి కనిపిస్తుంది. క్రీస్తు వచ్చే వరకు అంటే అభిషిక్తుడు వచ్చే వరకు అని ఉంటుంది. 70 వారాల సందర్భంలో అభిషిక్తుడు వచ్చే వరకు కూడా కింద ఫుట్ నోట్లో ఉంటుంది క్రీస్తు వచ్చే వరకు అని. సో అభిషిక్తుడు ఎవరు అంటే క్రీస్తు మాత్రమే. ఎవరు పడతారు అభిషిక్తులు కాదు. క్రీస్తు ఒకడే అభిషిక్తుడు. ఆయనకున్నటువంటి ప్రత్యేకత అది. సో అందుకే యేసుక్రీస్తు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. తండ్రి చేత ప్రత్యేకమైనటువంటి బాధ్యతల కోసం అభిషేకించబడినటువంటి వ్యక్తి. క్రీస్తుకు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించబడ్డాయి. క్రీస్తుకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి చాలా ఉన్నతమైన, అందుకోసం ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన క్రీస్తుగా ఈ భూమి మీదకి రావడం మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్, హెచ్ ఫర్ హీలర్, స్వస్థపరిచేవాడు. స్వస్థపరిచేవాడు అనే పదజాలాన్ని నేను 2 సందర్భాల్లో ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. స్వస్థపరిచేవాడు అంటే చాలా మంది ఒకే కోణంలో చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కొన్ని లేఖనాలను అపార్థం చేసుకొని మరి కొంతమంది ఉద్దేశపూర్వకంగానో అజ్ఞానం చేతనో లేఖనాలను తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఒక అద్భుతమైన లేఖనం మీ కళ్ళ ముందు పెడుతున్నాను. 1 పేతురు 2:24. మనం మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, మంచిగా వినండి, ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని విషయాలనే పేతురు ఇక్కడ నొక్కి చెప్తా ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. చాలా మంది క్రైస్తవులకు ఉన్నటువంటి నేటిక సమాజంలో ఉన్న క్రైస్తవులు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు, దైవశాస్త్ర సంబంధమైనటువంటి పొరపాటు లేదా మిస్ఇంటర్ప్రిటేషన్ అంటాం, తప్పుడు అర్థ వివరణ. ఈ లేఖనాలు తీసుకొని
యెషయా 53 గ్రంథం 53 అధ్యాయంలో లేఖనం కానీ, మొదటి పేతురు 2:24 అధ్యాయంలో ఉన్నటువంటి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అనే మాటను చాలా మంది శారీరక స్వస్థతకి, భౌతికమైనటువంటి స్వస్థతకి ఆపాదిస్తున్నారు. కానీ యెషయా ప్రవచించినప్పుడు గాని, పేతురు దీన్ని ఉటంకించి మరలా దీని గురించి బోధిస్తున్నప్పుడు గాని, ఆయన శారీరక స్వస్థత అనే భావజాలంలో ఎప్పుడు కూడా చెప్పబడలేదు ఇది. ఇది పాపం నుంచెల్లి విడిపించబడే స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మీయ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ కంటినటువంటి మలినం నుంచెల్లి, పాపం నుంచెల్లి విడిపించబడి, నీతి విషయమై ఆ ఆత్మ జీవించినట్లుగా చేసేటువంటి స్వస్థత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా మంది లేఖనాలను చులకనగా తీసుకుంటారు. లేఖనాలను స్వార్థంతో వాడుతా ఉంటారు. లేఖనాలను తప్పుడు ఉద్దేశాలతో వాడుతా ఉంటారు. లేఖనాలను లేఖనాలుగానే చూడాలి. దాని సందర్భంలోనే చూడాలి. సో చాలా మంది అలా చూడకపోవడం వల్ల ఈ మాటలను చాలా మంది కార్డ్ల మీద గాని, లేకపోతే గోడల మీద రాసుకొని ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అని, ఈవెన్ చాలా మంది ప్రార్థనలు కూడా ఈ మాటను స్వస్థత ప్రార్థనల దగ్గర వినియోగిస్తారు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అని. నో నో నో. ఈ స్వస్థత కేవలము 100% ఆత్మీయ స్వస్థతకు సంబంధించినటువంటి భావజాలాన్ని మాత్రమే వ్యక్తీకరిస్తుంది. అలాంటి అర్థాన్నే ఇస్తుంది గాని ఇక్కడ శారీరక స్వస్థత గురించినటువంటి ప్రస్తావన లేదు. సో ఇలాగ లేఖనాలను మనకు నచ్చినట్టుగా వాడకూడదు. దీని అర్థము ఆయన శారీరకంగా స్వస్థపరచడానికి కాదు. కానీ ఆయన పొందిన దెబ్బలు ఎందుకోసం పొందాడో చెప్తున్నాడు. ఆయన ఎందుకు గాయాల పాలైనారో చెప్తున్నాడు. ఆయన గాయాల పాలు అవ్వకుండానే, సిలువలో మరణించకుండానే ఆయన శారీరక స్వస్థత ఇవ్వగలుగుతాడు. కానీ ఆయన శరీరంలో, ఆయన సిలువలో మరణించింది, ఆయన శరీరమందు గాయపడింది, ఆయన మానం మీద మోసుకున్నది ఎందుకోసం అనంటే అది మానవునికి ఆత్మ సంబంధమైన స్వస్థత ఇవ్వడానికి, పాపం నుంచి వెళ్ళి విడుదల చేయడానికి మాత్రమే ఈ కార్యం చేశాడు. దీనికోసం క్రీస్తు అంటే శారీరక స్వస్థత ఇవ్వడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాల్సినటువంటి అవసరం లేదండి. కొంతమంది దీన్ని ఎలా అంటారంటే, అంటే యేసు ప్రభు అంటే ఆత్మ శరీరానికి భిన్నంగా ఉంటదా అని అడుగుతా ఉంటారు. హాస్యాస్పదంగా అనిపిస్తది. శరీరం కూడా ఆత్మలో భాగం, అంటే ఆత్మతో ఉంటుంది కదా! కాబట్టి ఆయన చనిపోయిండంటే కేవలం ఆత్మ కోసమే చనిపోయిండా, శరీరం కోసం చనిపోలేదని లాజిక్‌లో మాట్లాడుతా ఉంటారు. కానీ ఆ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ అదే లాజిక్ తీసుకున్నట్లయితే క్రిస్టల్ క్లియర్‌గా ఏమని చెప్పొచ్చు అంటే స్వస్థత అంటే సిలువలో మరణం లేకుండా కూడా దేవుడు ఎంతోమందిని స్వస్థపరచగలుగుతాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలుగుతాడు. కానీ సిలువలో మరణించకుండా ఒక పాపిని ఆయన స్వస్థపరచలేడు. అంటే ఒక పాపం నుంచి ఒక మనిషి విడిపించబడలేడు. అవునా? మరి అందుకే ఇది మ్యాండేటరీ. అది ఆయన చేయడానికి సామర్థ్యం ఉంది. శిలువ మరణంతో సంబంధం లేకుండా ఆయన ఎంతమందినైనా స్వస్థపరచగలుగుతాడు. కానీ ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా స్వస్థపరచాలి, పాపం నుంచి విడిపించాలంటే ఇదే క్రమం. ఈ క్రమం కాకుండా రెండో క్రమం లేదు. ఇదే విధానం, ఇదే పద్ధతి. సో దేవుడు నియమించినటువంటి విధానాలను మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. సో ఇది ఆధ్యాత్మిక స్వస్థత అండి. అలా అని చెప్పేసి శారీరక స్వస్థత లేదని కాదు దాని అర్థం. చూడండి, ఉదాహరణ అపోస్తలుడైన 9 పేతురు అంటాడు, అననీయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, లేచి నువ్వు పరుపెత్తుకొని నువ్వు ఎల్లుమని అతనితో చెప్తాడు. అంటే పౌలు గుడ్డివాడైనప్పుడు దమస్కు మార్గంలో ఈ సంఘటన జరుగుతుంది. యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు. కానీ స్వస్థత అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో అందరికీ మ్యాండేటరీ కాదు. రక్షణ విశ్వసించిన ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ. కానీ స్వస్థత అందరికీ మ్యాండేటరీ కాదు. కొన్నిసార్లు స్వస్థత జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఆత్మీయ స్వస్థత మ్యాండేటరీ. విశ్వసించిన ప్రతి ఒక్కరిని దేవుడైన శుద్ధునిగా చేస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు. కానీ రోగమున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచడం అనేది దేవుని చిత్తం కాదు. అర్థమవుతుందా అండి? 100%. స్వస్థత అనేది మ్యాండేటరీ కాదు. కొన్నిసార్లు స్వస్థపరచొచ్చు, స్వస్థపరచకపోవచ్చు. ఎందుకంటే బైబిల్‌లో చూస్తాం, అనేక మంది రోగులతో ఉన్నట్టుగా చూస్తాం. తిమోతికి కడుపు జబ్బు ఉంది. త్రోఫిము రోగి అయినప్పుడు పౌలు ఎప్పుడు స్వస్థత ప్రార్థన చేయలేదు. ఇతరాతర వ్యక్తులు తీతు కావచ్చు, ఇంకా చాలా మంది అపోస్తులతో పరిచయం చేసిన వాళ్ళు ఎన్నో సార్లు రోగులైనారు. కానీ వాళ్ళు అక్కడ స్వస్థత మ్యాండేటరీగా తీసుకోలేదు. స్వస్థత ప్రార్థనను మ్యాండేటరీగా చేయలేదు. కానీ ఈరోజు చాలా మంది స్వస్థత ప్రార్థన మ్యాండేటరీగా చేస్తా ఉంటారు. మరి ఎలాంటి విశ్వాసమో తెలియదు. మనం ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ దేవునికి ఈ చిత్తానికి అప్పగించుకోవడము, దేవుని చిత్తాన్ని వెతకడం కూడా మనం నేర్చుకోవాలా. కొంతమంది నా బాబు విషయంలో కూడా చాలా మంది మొండిగా, గట్టిగా ఇంక ఖచ్చితంగా స్వస్థత జరిగి తీరుతుంది అన్నట్టుగా ప్రార్థన చేశారు. సో అది దేవుని చిత్తమైతే స్వస్థత ఉంటుంది. దేవుని చిత్తం కానప్పుడు ఉండదు. కానీ అది అర్థం కావాలి మనకి. అన్ని విషయాలు దేవుని ఖచ్చితమైనటువంటి చిత్తమా? మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా, ఎలాంటి రోగం లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా బ్రతకడం దేవుని చిత్తమా? నో నో నో. అలా చెప్పట్లేదు బైబిల్.
శారీరక స్వస్థత మ్యాండేటరీ అని చెప్పట్లా. మరి చాలా మంది విశ్వసించినా జరగదు. దాన్ని ఏమంటారు? హ్మ్. బైబిల్‌లోనే చాలా ఉదాహరణలు చూస్తున్నాం. తిమోతికి కడుపు జబ్బు నొచ్చినప్పుడు ఎందుకు మెడిసిన్ తీసుకోమంటున్నాడు? పౌలు మెడికల్ అడ్వైస్ ఎందుకు ఇచ్చాడు? స్వస్థత ప్రార్థన ఎందుకు చేయాలా? ఒకవేళ ఎవరైనా స్వస్థత మ్యాండేటరీ అన్నారు అసలు హాస్పిటల్‌కి వెళ్ళకూడదు. అసలు ఈవెన్ కళ్ళకి అద్దాలు కూడా పెట్టుకోవద్దు నాలాగా. ఒకవేళ స్వస్థత మ్యాండేటరీ అన్నోళ్ళు. మొన్న ఒకాయన అలాగే అన్నాడు. అంటే మరి ఆళ్ళ పిల్లలకి ప్రాబ్లమ్ అయితే మీరు హాస్పిటల్ తీసుకెళ్లరా అంటే, ప్రార్థన చేసుకోవాలంటాడు. సో, చాలా సార్లు అది అవ్వచ్చు, ఆగపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక స్వస్థత కోసం ప్రభు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగొచ్చు. ఈవెన్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. 13, 17 అనుకుంటా ఐ థింక్. ఆయన మన నిశ్చయంగా మన రోగములను భరించెను. చూడండి, యెషయా 53 గ్రంథంలో 53 అధ్యాయంలో చాలా విషయాలున్నాయి. ఆయన 3:30 సంవత్సరాలకు సంబంధించినటువంటి వచనాలు అందులో ఉన్నాయి. అవన్నీ ఒకే సందర్భానికి, ఒకే రోజుకు సంబంధించినటువంటి వచనాలు కాదు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చాలా ప్రవచనాలున్నాయి. అది మత్తయి సువార్తలో ఒకటి నెరవేర్చబడింది. ఏంటిది? ఆయన నిశ్చయంగా మన రోగములు భరించెను అంటే దాని అర్థం ఏంటి? రోగులను చూసినప్పుడు ఆయన తన బాధను ఫీల్ అయ్యి, ఆ బాధను తన అనుభవంలోకి తెచ్చుకొని, వాళ్ళ పట్ల కనికరపడి స్వస్థపరిచాడని అర్థం. దానికోసం ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం అక్కడ రాలేదు. అలా మరణించక ముందే వాళ్ళని స్వస్థపరిచాడు. అది అక్కడి వరకు నెరవేర్చబడింది. కానీ ఇక్కడ శిలువలో మరణించడం అనేది మన పాపం అనే రోగాలను భరించడానికి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన పాపములను ఆయన మాను మీద మోసెను. ఆ సందర్భం వేరు. కొంతమంది ఆ లేఖనాన్ని చూపించి మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలని చూస్తారు. ఓకే. ఆర్ ఫర్ రిడీమర్ ఆఫ్ మ్యాన్‌కైండ్, మానవాళిని విమోచించేవాడు, విమోచనకర్త ఆయన. గ్రేట్ రిడీమర్ ఆఫ్‌కోర్స్. హ్మ్. రక్షకుని గురించి చూసాం. రక్షకుడన్న, విమోచకుడన్న దాదాపు 2 ఒకే అర్థాన్నిచ్చేటువంటి మాటలు. ఎనీహో తీతు 2:14 చూస్తాం. మనం విమోచించు. హ్మ్. మనం విమోచించాడు. తనను తాను అర్పించుకున్నాడు. మన మన విమోచన కోసము క్రీస్తు ప్రాణత్యాగం చేశాడు. తనను తాను అర్పించుకున్నాడంట. మరి అంత త్యాగం చేసినటువంటి క్రీస్తు పట్ల మన ప్రేమ ఏ పాటికి, మన ప్రేమ ఏ స్థాయిలో ఉంది? మన ప్రేమ నిజంగా ఆయనను అంతగా ప్రేమిస్తున్నామో ఖచ్చితంగా ఈరోజు పరిశీలించుకోవాలండి. ఎక్కడికెళ్తున్నాం మనం? ఏంటి అసలు? ఆయన సంఘాన్ని గాని, ఆయనను గాని నిజంగా కేర్ తీసుకుంటున్నామా? అంటే ఆయనను కేర్ తీసుకోవడం అంటే అర్థం ఏంటిదంటే ఆయన సంఘాన్ని కేర్ తీసుకుంటున్నామా? ఆయనను ప్రేమిస్తున్నాం అంతగా, సంఘాన్ని పట్టించుకునే అంతగా, ఇతరులను పట్టించుకునేంత క్రీస్తును ప్రేమించగలుగుతున్నామా? హ్మ్. ఆయన రాకడ కోసం కనిపెట్టుకునేంత ప్రేమ మనకుందా? ఆ విమోచకుడు తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడంట. మరి మన కొరకు అప్పగించుకున్న వాని కోసం మనం గూడా బ్రతకాలిగా. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు. తమ కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి కొరకే జీవించాలా? ఈ జీవితం నీది కాదు అనేది నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఇంకా స్టిల్ నీ లోపల ఇది రాలే ఇంకా. ఈ జీవితం నీది కాదు, నాది కాదు, నాది కాదు. ఇది ప్రభువుది. నీ జీవితం నీ సొంతం కాదు. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి అది ప్రభువుదని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? ప్రభువు నీకిచ్చిన కృపను నువ్వెందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? నిరర్థకం చేసుకుంటున్నావు? మళ్ళా అనగానే ఆయన కొరకు బ్రతకడం అంటే నువ్వేం చేసినా ఆయన కొరకే చేయాలా? నువ్వు ఉద్యోగం చేసినా, సంపాదించినా, వ్యాపారం చేసినా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు కన్నా, పిల్లల్ని పెంచినా, ఇవన్నిట్లో ఆయన కేంద్ర బిందువై ఉండాలా. క్రీస్తు కొరకే చెయ్యాలా. ఎందుకంటే ఆయన నీ కొరకు తన్ను తాను అంతగా అప్పగించుకున్నాడు. నేను విమోచించడం కోసం ఇదంతా చేశాడు. మరి నీ విమోచనలో నువ్వు కూడా ఆ క్రమంలో పాలుభాగస్తుడివై నువ్వు ఆయన కొరకే బ్రతకాలి. ఏం చేసినా ఆయన కొరకే. హ్మ్. ఇంకా కొన్నిసార్లు పౌలంటాడు తిన్నా, ఆయన కొరకే తినాలంట. తినడం మానేసినా ఆయన కోసమే మానేయాల. ఎవడు తన కొరకే గాదు, క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకోవాల. తన కొరకు గాదు, క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకోవాలండి. నువ్వు బ్రతుకుతున్నావా? ఈరోజు మనందరం క్రీస్తు కొరకు బ్రతకాలి. ఒకవేళ మన బలహీనతలేమన్నా ఉంటే మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మన యొక్క గురి, మన యొక్క గమ్యం, మన లక్ష్యం, మన కళ్ళలో ఆ! క్రీస్తుండాలంటే క్రీస్తుని పెట్టుకోవాలి. కొలస్సీ 3వ అధ్యాయం చెప్పినట్టుగా నిజంగా నువ్వు క్రీస్తు కూడా లేకపోతే పైనున్న వాటినే వెతకాలి. పైన క్రీస్తున్నాడు. దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అక్కడ ఉండాలి మన చూపు. ఎప్పుడు యేసుక్రీస్తును చూస్తామా అనే ఆలోచన మనకుండాలండి. హ్మ్. అంత గొప్పగా నిన్ను విమోచించాడు. నీ కొరకు అప్పగించుకొని విమోచించాడు. మరి ఆయన మీద నీకు అంతే ఉండాలి. ఆ స్థాయి ప్రేమ, ఆ స్థాయి ఆ! చూపు నీకు లేకపోతే ప్రయోజనం ఏంటి ఆలోచించండి. నైన్త్ వన్ ఇంటర్సెషన్ బిఫోర్ గాడ్ తండ్రి ఎదుట మన కొరకు విజ్ఞాపన చేయవాడు.
యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. మనము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి మనం విడిపోకూడదని, క్రీస్తులో మనం స్థిరంగా ఉండాలని మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. ఎంత అద్భుతం! చూడండి, యేసుక్రీస్తు రోమా 8:30 యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఉం? అందుకే ఆ తర్వాత వర్షంలో పౌలు అందుకే ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. శ్రమ అయినా, ఉపద్రవమైన, హింస అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, క్షామమైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. అంతగా అంతగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆల్రెడీ కొంతమందికి ఇప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది. యుద్ధ వాతావరణం ఉంది. మనకు గ్యాస్ దొరుకుతుందో దొరకదో, ఎలా బ్రతుకుతాం, ఎలా తింటాం అనే భయం కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది అప్పటికి. అవునా? అది కాదు, ఇవి చిన్న చిన్నవి ఇంకేం రాలే. రాకముందే భయపడుతున్నారు కొంతమంది. ఇంకా నీ దగ్గర రాలే అది. మన వరకు రాలే కొన్ని విషయాలు. కానీ నిజమైనటువంటి ప్రేమ అంటే క్రీస్తులో మనం ప్రేమిస్తే, ఆ క్రీస్తు మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయన మన కొరకు ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే, ఎన్ని శ్రమలు వచ్చినానంట క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి దేనికి ఉండదంట. అవి అంత ప్రార్థన, అంత విజ్ఞాపన మనకు సపోర్ట్గా ఉంటుంది. క్రీస్తులో మనకు అంత అద్భుతమైనటువంటి కృప అనుగ్రహించబడింది. చూడండి, యేసు ప్రభు ఒకసారి పేతురుతో అంటాడు, పేతురు పేతురు, సాతాను మిమ్మల్ని జల్లించవాలని చూస్తున్నాడు, మిమ్మల్ని చెరపట్టుకోవాలని చూస్తున్నాడు. అయితే మీకు నాయందున్న నమ్మిక తప్పిపోకున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు సువార్తలు. ఎంత అద్భుతమైన మాట అండి! ఏమన్నాడు? ఆ శోధన రాకుండా చేస్తా అని చెప్పలా. సాతాను నేను జల్లించకుండా నేను ఆపేస్తానని చెప్పట్లేదు. సాతాను రాకుండా నేను అడ్డుకట్టేస్తా అని చెప్పలా. వాడు ఎంత శోధించినా మీరు నా పట్ల పెట్టుకున్న నమ్మకం, నా యందలి విశ్వాసాన్ని, నమ్మిక తప్పుకోకుండా మాత్రం నేను ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఏం అసలు అది క్రైస్తవులకు శోధన రాకుండా ఉండవు. సాతాను శోధించకుండా ఉండలేడు. ఆ ఆ శోధనలు క్రీస్తు ఆపడు. కానీ ప్రతి శోధనలో, ప్రతి విషయంలో నిన్ను ఆయన కాపాడుతాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన విజ్ఞాపన ఉంటుంది, ఆయన సపోర్ట్ ఉంటుంది. ప్రతి శోధన ఆయన తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. చూడండి, ఎంత గొప్ప ఇంటర్సెసర్ అండి మనకున్నాడు. నీకు ఇది అర్థమవుతుందా? నా పక్షంగా, మన పక్షంగా క్రీస్తు ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అది చిన్న విషయం కాదండి. యోహాను సువార్తలో కూడా శిష్యుల గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇగో రాయబడినోడు తప్ప ఇగో నువ్వు నాకు అప్పగించే వాడిని ఎవరిని నేను కోల్పోలేదు అని చెప్పి, ఇగో వీళ్ళు వీళ్ళు వీళ్ళ కోసం మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. ఇగో వీళ్ళు స్వార్థ ద్వారా నమ్ముకునే వ్యక్తి, రక్షించబడే ప్రతి వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు యేసుప్రభు. భూమి మీద ఉన్నప్పుడే ఆయన 2000 సంవత్సరాల క్రితమే కేవలం అపోస్తుల గురించి కాదు, అపోస్తుల ద్వారా మన వరకు సువార్త విస్తరించిందిగా, ఇక్కడ వరకు ఎంతమంది సువార్తను అంగీకరిస్తారో వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు. ఏం అద్భుతమైన విషయం అండి! గ్రేట్ ఇంటర్సెషన్ వి హ్యావ్. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి విజ్ఞాపన కర్త మనకున్నాడు. మనం చిన్న చిన్న విషయాలకే తొట్టిల్తాం, చిన్న చిన్న విషయాలకే కంగారు పడతాం, చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోతాం, చిన్న చిన్న విషయాలకే మనం అయోమయానికి గురైపోతాం. ఎవరున్నారు అసలు? మనకెవరున్నారు అర్థం అవ్వట్లేదా? యేసుక్రీస్తున్నాడండి నీ పక్షంగా విజ్ఞాపన చేసే వ్యక్తి ఉన్నాడు. ఆత్మ ద్వారా నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆత్మ ద్వారా నీకు ప్రార్థించేటువంటి కృపనిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. చూడండి, ఇంత గొప్ప కృప మనకు అనుగ్రహించబడింది. ఇంత గొప్ప ఇంటర్సెసర్ నీకున్నాడు. సంఘాన్ని ఇచ్చాడు. సంఘం ప్రార్థన చేస్తుంటది. అయినా నువ్వు చిన్న చిన్న విషయాలకి చింతాక్రాంతులవైపోయి, బాధ, ఆ! నిరాశ, నిస్పృహల మధ్యలో ఇంకా బ్రతికేస్తున్నారు చాలామంది. హ్మ్. నీ ఆత్మరక్షణ, నిన్ను ప్రొటెక్ట్ చేయడం ఆయన బాధ్యత. నిన్ను కాపాడడం ఆయన బాధ్యత. అందుకే ఆయన నిజంగా మనకు రేపు ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఆకలి బాధొచ్చినా, యేసుక్రీస్తు ప్రేమ నుండి విడిపించగలిగే, దూరం చేసే శక్తి ఎవ్వరికి కూడా లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు చివరి వచనాలు చదువుకుంటే మీకు అది ఆ స్పష్టత మీకొస్తుంది. 10వది ఎస్వర్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల కొరకు బలి అయిన వాడు. తనను తాను బలి చేసుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడండి. కేవలం మన పాపంలో కొరకని. మనం చేసిన పాపం, మన అపరాధములు, మన సిన్స్, మన ట్రెస్పాసెస్ గురించి. ఆ! ఆయన నిజంగా ఎంత ప్రేమ కలిగినోడండి అసలు. మనల్ని రక్షించడానికి, మనల్ని పాపం నుంచి విమోచించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈవెన్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా! తన మహిమగల సంఘంగా మనం దాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని, ఆ సంఘం కొరకంటే దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడంట. ఉదక స్నానం చేత పవిత్రపరిచి, వాక్యం చేత పవిత్రపరిచి,
తన తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు మన పాపముల కొరకు, సంఘం కొరకు అప్పగించుకున్నాడు. ఇంత త్యాగం ఎవరు చేస్తారండి? మొదటి యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నిజమే. చాలా మంది అశాంతి ఎందుకు ఫీల్ అవుతారో తెలుసా? అసమాధానం ఎందుకుంటో తెలుసా? తప్పు చేస్తేనే. నువ్వు తప్పు చేయి, నీకెంత అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది. నువ్వు తొందరపడి ఏమన్నా దైవ వ్యతిరేకమైన పనులు చేయి, నీ హృదయం ఎంత అలజడితో ఉంటుందండి, ఎంత అశాంతితో నింపబడుతుంటుంది. నువ్వు పాపం చేయి, ఎంత గిల్టీ ఉంటుంది, ఎంత భయం ఉంటుంది తప్పు చేస్తే. ఒకరోజు ఒక ఆయన, ఒక సైనికుడు అట ఒక ఇంగ్లాండ్ రాజకుమారుని చంపాలని తీసుకున్నాడంట. ఉమ్, ఏంటిది, కాంట్రాక్ట్ కుదుర్చుకొని వెళ్ళి ఆ రాజకుమారుని చంపాడంట. చంపి కత్తితో పొడిచి వచ్చిన తర్వాత అరిశాడంట రాత్రి నిద్ర పట్టక. ఏమని తెలుసా? అరేబియా దేశంలో ఉన్న సెంటంతా తెచ్చి నా కత్తిని కడుక్కున్నా, నన్ను నేను అందులో ముంచుకున్నా, నేను పొడిచాను, నేను హత్య చేశాను, నేను నిరారోపణ నుంచి నేను విడిపించబడతానని కేకలేశాడంట. నిజమే కదా. తప్పు చేస్తే ఆ నేరారోపణ నేను విడిచిపెట్టదు. కానీ అలాంటి నేరారోపణ లేకుండా, అలాంటి గిల్టీ లేకుండా నేను సంతోషంగా, సమాధానంగా బ్రతికి ఒక జీవితం ఇచ్చాడు చూడండి. అది అండి సాక్రిఫైస్ అంటే. నేను పాపం పాపం నుంచి వెళ్ళి, నేను పాపిననే భావజాలం నుంచి వెళ్ళి నువ్వు పరిశుద్ధుడు అని ఒక 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 పరిశుద్ధుడు అనేటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చాడు చూసిన. అదే అండి అసలు ఇంకేం కావాలండి. ఆ? పాత నిబంధనలు కూడా అద్భుతమైన మాటలు ఉంటాయి కదా. తూర్పుకు పడమటికి ఎంత దూరమో మన అతిక్రమములైన అంత దూరం చేస్తాడు అనే మాటలు చూస్తూ ఉంటాం. నిజమే. క్రీస్తులు ఒక్కసారి క్షమించబడిన తర్వాత ఆ యొక్క అపరాధ భావన ఉండదు. ఇంకా ఆ భావజాలం పోతుంది. ఇక నేను ఫీలింగ్ ఉండదు అనమాట. పాపం చేసినప్పుడు దేవుడు క్షమించబడిన వెంటనే ఆ క్షమాపణ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆ అపరాధన భావం లేకుండా ఉండటమే. అపరాధ భావన లేకుండా చేయడమే. ఇంకేం కావాలండి? ఇలాంటి ఒక బలహీనునికి నా మనసులో అపరాధన భావన లేకుండా చేయడం అనేది కేవలం ఆయన సాక్రిఫైస్ వల్ల మాత్రమే అది మనం పొందుకుంటున్నాం. చూడండి, సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది, ఓకే, యేసు ప్రభు మనం ఇంత స్వస్థపరిచిన తర్వాత కూడా ఇంత త్యాగం చేసుకొని ఇంత పరిశుద్ధపరిచిన కొంతమంది ప్రార్థనలో నేను పాపిని ప్రభు, నేను పాపిని, అది నిజంగా అది రైట్ కాదు. అది నీ ఐడెంటిటీ కాదు. క్రీస్తులో నీ ఐడెంటిటీ కాదు. ఒకప్పుడు మనం పాపులం, ఇప్పుడు కాదండి. మన పాస్ట్ పాపులం అనేది పాస్ట్ మాత్రమే. ప్రజెంట్ మనం పరిశుద్ధులం, ప్రజెంట్ మనం నీతిమంతులం. ఆ మహిమకు నడిపించబడుతున్నటువంటి వ్యక్తులం, ఆయన మహిమకు నడిపించబడుతున్నటువంటి వ్యక్తులం. కేవలం నువ్వు పాపివి కాదు, పాపం చేసినప్పుడు మాత్రమే నేను పాపం చేశానని ఒప్పుకోవాలి. నీ వల్ల పాపం జరిగినంత మాత్రం నువ్వు పాపివి కాదు. ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్తుంది. అందుకే నువ్వు పాపం అని ఒప్పుకోమంటలేదు. మొదటి యోహాను 1:9 కూడా నువ్వు పాపం లేదని చెప్పుకుంటే, నీలో పాపం లేదని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు, మోసపు చేస్తున్న వ్యక్తి అయితే. అలా పాపం అని ఒప్పుకోవట్లేదు, పాపాన్ని ఒప్పుకోమంటున్నాడు. పాపం ఒప్పుకోవడం వేరు, పాపిని అని ఒప్పుకోవడం, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. మనం పాపులము కాదు. వీఆర్ నాట్ సిన్నర్స్ ఎట్ ఆల్. క్రీస్తు చేసిన త్యాగం ద్వారా మనకు గొప్ప ఐడెంటిటీ ఇచ్చాడు. అందుకే అపోస్తులు కూడా సంఘాలకు రాస్తున్నప్పుడు పరిశుద్ధులు అనే అడ్రస్ చేశారు. పాపులని, కొరంది లాంటి భయంకరమైన సంఘాలను కూడా వాళ్ళు పరిశుద్ధులే అన్నారు, కానీ పాపులు అనలా. ఎందుకంటే పాపులు అనేది మన ఐడెంటిటీ కాదు, అది తీసేశాడు. క్రీస్తు యొక్క సాక్రిఫైస్ ద్వారా మన ఐడెంటిటీ క్రీస్తులో మార్చబడింది. మనం ఎప్పటికి కూడా పాపులం కాదండి. మనం పాపులం కాదు. ఇక మీదట మనం పరిశుద్ధులం. ఎందుకు నీ ఐడెంటిటీ నువ్వే నాశనం చేసుకుంటున్నావు? మీ ప్రార్థనలు ఓకే, నేను పాపిని ప్రభా, పాపను ఓకే, ఒప్పుకో. నా పాపం నన్ను శోధిస్తుంది ప్రభా, నా పాత స్వభావం నన్ను వేధిస్తుందని ఒప్పుకోవడం వేరు, దాని నుంచి నాకు సహాయం చేయమని వేడుకోవడం వేరు. కానీ ఇంకా నువ్వు పాపిగాని ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు క్రీస్తు చేసిన త్యాగాన్ని అవమానపరుస్తున్నావు అని అర్థం. తెలుసా నీకు? చాలా మంది అలా అవమానపరుస్తారండి. క్రీస్తు చేసిన త్యాగం అమాయకంగానో, అజ్ఞానంగానో, తెలిసి తెలియక మాత్రం చేస్తున్నారు. ఏదేమైనా అది మార్చుకోవాలి. అర్థమవుతుందా మీకు? మన దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదో. క్రీస్తులో మనకు దొరికినటువంటి భాగ్యం చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. టైం అవుతుంది, నేను చివరిది ముగిస్తాను ఇంకా. 11th వన్, టీ ఫర్ ద ట్రూత్ అండ్ ద వే అండ్ ద లైఫ్. ట్రూత్ అండ్ ద వే అండ్ ద లైఫ్. సత్యము, మార్గము, జీవము ఆయనే. యేసుక్రీస్తు నిజమైనటువంటి సత్యం, నిజమైనటువంటి జీవం, నిజమైనటువంటి మార్గం. క్రీస్తు లేకపోతే సత్యం లేదు, క్రీస్తు లేకపోతే పరలోకానికి మార్గం లేదు, క్రీస్తు లేకపోతే జీవం లేదు, లైఫ్ లేదు నీకు. ఈరోజు ఈ లైఫ్ క్రీస్తు ఇచ్చింది. ఆయన జీవము అద్భుతమైనది. అది ఆత్మీయ జీవం, మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవము.
చూడండి, యోహాను మనందరికి తెలిసినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా పరలోకానికి వెళ్ళే మార్గం మనకు తెలియదు. యేసుక్రీస్తు లేకుండా సత్యం తెలియదు. యేసుక్రీస్తు లేకుండా జీవము తెలియదు మనకు. లైఫ్ ఆయన ఇచ్చాడు. నిత్య జీవానికి పొందేటువంటి అర్హత ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా సందర్భాలు చూస్తాం. ఆయన నమ్మితే, ఆయన దేవుని కుమారుడు అని నమ్మిన వాళ్ళకంటే ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహింపచేస్తాడు. ఆయనే జీవం అంటే. మన జీవం, అందుకే కొలసి పత్రికలు కూడా పౌలు అంటాడు 3వ అధ్యాయంలో, మన జీవం క్రీస్తు కూడా దాచబడి ఉంది, మన జీవం క్రీస్తులో ఉంది అంటాడు. ఆయనతో అది దాచబడి ఉంది అంటాడు. ఇది అండి అసలు యేసుక్రీస్తు అని అంటే. ఈ లక్షణాలన్నీ 11 లక్షణాలు మనం దాదాపు మొట్టమొదటి సన్నాపుగాడితో చూసాం. అంటే ఆల్మోస్ట్ 12 లక్షణాలు చూసాం క్రీస్తు గురించి ఈరోజు. యేసుక్రీస్తు అంటే జస్టిఫైర్, నీతిమంతులుగా తీర్చేవాడు, సమ్మర్ చూస్తున్నాం. యేసుక్రీస్తు అంటే ఎటర్నల్ లైఫ్ గా నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. యేసుక్రీస్తు అంటే లోక రక్షకుడు, సేవియర్. యేసుక్రీస్తు అంటే అన్చేంజింగ్ లార్డ్, మార్పు లేనటువంటి గొప్ప ప్రభు ఆయన. యేసుక్రీస్తు అంటే షెపర్డ్, ఆయన ఆత్మల కాపరి. యేసుక్రీస్తు అంటే క్రూసిఫైడ్ ఫర్ us, అంటే మన కొరకు సిలువలో మరణించినటువంటి వ్యక్తి. ఓకే, సో యేసుక్రీస్తు అంటే హీలర్ ఆఫ్ సినర్స్. ఆయన మన ఆత్మలను, మనకు మన పాపం నుంచి వెళ్ళి పాపులను స్వస్థపరిచేవాడు. యేసుక్రీస్తు అంటే విమోచకుడు, రిడీమర్. యేసుక్రీస్తు ఇంటర్సెసర్, విజ్ఞాపనకర్త. యేసుక్రీస్తు సాక్రిఫైస్ ఫర్ లైఫ్, మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు యేసుక్రీస్తు అని అంటే. ట్రూత్ అండి, సత్యం. ఈవెన్ సంఘం కూడా సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలా. సో సత్యానికి మూలమైన సత్యము. చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు ఇవన్నీ. మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం అండి. ఆయన గుణ లక్షణాలు చాలా శ్రేష్టమైనవి. క్రీస్తును మనం ఇవి మరలా ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. వీటి మరలా వినడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఇంత గొప్ప క్రీస్తును మనం కలిగి ఉన్నాం, ఇంకా ఎలా ఉన్నామండి? ఇంకా బలహీనంగా ఎలా ఉంటాం? క్రీస్తులో నీకు ఇవ్వబడినటువంటి ఇంత ధన్యతలు, ఆయన లక్షణాలు నీకు అర్థమవుతున్నాయా? క్రీస్తు ఎలాంటి వ్యక్తి అనేది. ఈ లోకం ఎన్నోసార్లు యేసుక్రీస్తుని అవమానపరుస్తుంది, ట్రోల్ చేస్తూ ఉంటుంది యేసుక్రీస్తుని. కానీ వాటన్నిటిలో ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఆయన ఎవరో గుర్తుపెట్టుకో. ఆయన స్థాయి ఏంటో తెలుసుకో. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నీకేసం ఏం చేశాడో చూడండి. ఇవన్నీ ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అఫ్ కోర్స్ ఇక్కడ అన్ని లక్షణాలను మనం మ్యాక్సిమం కవర్ చేసుకోలేదు, కానీ మ్యాక్సిమం కవర్ చేశాం. ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుకోవడానికి. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుందండి. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఫోకస్, మన ప్రేమ, మన 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 యొక్క స్థానం, క్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి స్థానం అన్నిటికంటే ఉన్నతమైనదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆయన ప్రభువుగా మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోమని బైబిల్ మనకు నొక్కి చెప్తుంది. ఇంత గొప్పవాడు కాబట్టే ఆయన ప్రభుగా మనకు జీవితంలో అనుగ్రహించబడ్డాడు. యేసు ప్రభుని నోటితో ఒప్పుకుంటే సరిపోతుందా? నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలంటాడు ఆయన మృతులను లేపడు. ఒప్పుకోవడం అంటే ఏంటి? ఆయన అధికారాన్ని అంగీకరించడం, ఆయనను శాశ్వతంగా మన హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠ చేసుకోవాలి. కేవలం పెదాలతో ప్రభు అంటే సరిపోదు, అది జీవితాంతమైన ప్రభుగా యాక్సెప్ట్ చేయాలి. ప్రభు అంటే ఆయన మన యజమానిగా అంగీకరించాలి. అపోస్తులకు అది అర్థమైంది కాబట్టి ఆయన దాసులని చెప్పుకోగలిగారు వాళ్ళు. ఈరోజు నువ్వు మరింత గొప్ప క్రీస్తుకు దాసులు అవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఇంత గొప్ప క్రీస్తును సంపూర్ణంగా వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను ఒకసారి పరిశీలించుకో. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి, నీ వలెనే మారిపోదును, నీ వలెనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, నా శేష జీవితమంతా
నీ కొరకే బ్రతికెదనయ్యా, ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా రక్షణ కొరకు, మా విమోచన కొరకు, మాకు నిత్య జీవం అనుగ్రహించడం కొరకు నీ కుమారుని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. నీ కుమారుని యొక్క గొప్పతనం, నీ కుమారుని యొక్క లక్షణాలు చాలా శ్రేష్టమైన ప్రభా, మాకు విమోచకుడిగా, రక్షకుడిగా, ప్రభా, మా పాపాల నుంచి శుద్ధి చేసే వ్యక్తిగా, మా పాపాల నుంచి విడిపించేటువంటి, స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మా ఆత్మల కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. మా కోసం విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు ప్రభా. నిజంగా నిన్ను కలిగి ఉన్నందుకు మేము లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో ఈ సత్యవాక్యాన్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ గురించినటువంటి లక్షణాలను ఇంకా ధ్యానిస్తూ ప్రభా, నీకు దాస్లమై, నీకు నచ్చినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా నీ స్వభావంలోకి మారుతూ నిన్ను సంపూర్ణంగా వెంబడించే కృపలో మేము ఇంకా ఎదగడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. పరిపూర్ణతనిచ్చేది ప్రభా నువ్వే, మమ్మల్ని కాపాడేది నీవే, మా ఆత్మను సంరక్షించేది నీవే కనుక అన్ని విషయాలు, మా బలహీనతలలో, మా ప్రతి పరిస్థితిలో ప్రభా నీ మీద సంపూర్ణంగా ఆధారపడుతూ ముందుకు సాగునట్లుగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నువ్వు లేకపోతే ప్రభా మేము బ్రతకలేము. నువ్వు లేకపోతే నిజంగా ఈ లోకం ప్రభా నేను విడిచిపెడితే మా జీవితాలు ప్రభా నాశనం అయిపోతాయి ప్రభా. ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహింపచేశారు. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చారు. మా నిత్య జీవం కొరకు ప్రభా మీరు ఇంత త్యాగం చేశారు ప్రభా. మమ్మల్ని నశించిపోకూడదని, మా ఆత్మలు నాశనం కాకూడదని మీరు చేసిన కార్యాన్ని, త్యాగాన్ని గౌరవిస్తూ ప్రభా, లోబడుతూ అన్ని విషయాలలో నీ మాట వింటూ ముందుకు సాగునట్లుగా సహాయం దయచేయమని, నీ కృపను ఇంకా మాకు అనుగ్రహింపచేయమని ప్రభా, మా ప్రతి బలహీనత నీకు అప్పగిస్తున్నాం. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. ఎవరైనా వింటున్నారో, వినబోతున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు దర్శించండి, తాకండి, ముట్టండి. నీ కృపలో వారందరూ ఎదుగునట్లుగా సహాయం దయచేయమని, మీరు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, మీ విమోచనను తప్పుగా వాడకుండా ప్రభా, రక్షించబడ్డామనే ప్రభా నిశ్చేతతో ప్రభా ఇష్టానుసారంగా జీవించకుండా నువ్వు కోరుకున్నట్టుగా జీవించడానికి సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి విన్న వాక్యం అందరూ హృదయాలను ఫలింపచేయమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.